నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించింది అని అనుకున్నాను కానీ వంచిస్తుందని అనుకోలేదు అని అంటున్నాడు సురేష్. తన వల్ల ప్రేమ అనే పదానికే చెడ్డ పేరు వస్తుంది అని బాధపడుతున్నాడు. తనకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకూడదని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించాను అని అంటున్నాడు. ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఆఫీస్లో ఒక అమ్మాయిని లవ్ చేయాల్సి వచ్చింది మేడం. నాకు మా గర్ల్ ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు మేడం. ఈ మా గర్ల్ ఫ్రెండ్ తనకి కామన్ ఫ్రెండ్కి కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలిపి వాళ్ళతో మాట్లాడించడం. మీ గర్ల్ ఫ్రెండ్ మీ కామన్ ఫ్రెండ్ కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టమంటుంది. ఓకే, అదేంటో నా ఫోన్ నుంచి మీ వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలపమంటుంది. ఈ అమ్మాయి ఏదో కొంచెం తేడాగా ఉందని నీకు చెప్పాడా? అవును. ఇంట్లో వాళ్ళకి చెప్తే కొంచెం అంటే బయట ఉంటామంటే అంటే కొంచెం సపరేట్ అయ్యి సహజీవనం చేస్తాం బయటకి వెళ్ళి. పెళ్లికి ముందు ఈ ప్రపోజల్ ఓకే అయింది మేడం. షికార్లకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా? ఎక్కడ పడితే అక్కడికి? సమ్ ప్లేస్లో ఈ టైంకి మీట్ అవుదాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏమేమనుకుంది, నేను స్లీప్లో ఉన్నానేమో అనుకుంది మేడం. అబ్బాయా అమ్మాయి? అబ్బాయి మేడం, అబ్బాయి. శుభ్రంగా నువ్వు లేనప్పుడు మాట్లాడుకోవచ్చు కదా, ఈ రిస్క్ ఎందుకు తీసుకుంది? పిలిచి పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఇంక నా కళ్ళతో నేను చూడలేకపోయాను సార్. నేను ఉండాల్సిన ప్లేస్లో ఎవడో ఉన్నాడు. ఇంకేముంటారులే, ఓయో రూమ్ లోకి వెళ్ళాక కాయగూరలు అమ్ముకుంటారు అక్కడ. చూసిన తర్వాత నా మంచి మొక్కలు అయిపోయింది సార్. ఓయో రూమ్కి వెళ్తున్నప్పుడే మొక్కలు అయిపోవాలి అక్కడ చూడగానే. ఆవిడ అక్కడ వరకు వెళ్ళిందంటే ఏదో తప్పు చేస్తుందన్న విషయం మీకు అర్థమైందిగా. మరి అప్పుడన్నా అడిగారా, చూసి వెళ్ళిపోయారా? మూడు ఎలిగేషన్స్. నువ్వు కాన్ఫరెన్స్ కాల్ ఒకటి మాట్లాడావు, ఓయో రూమ్కి వెళ్ళావు. దీంట్లో అన్ని నిజాలు కాదు సార్, కొన్ని కల్పితాలు కూడా కలిపి చెప్తున్నా. ఏది సహజీవనం కల్పితమా, ఓయో రూమ్ కల్పితమా? తను నా ఫ్రెండ్, ఇతని గురించి చెప్పడానికి పిలిచాము. ఓయో రూమ్కి వెళ్ళారా? బయటకు వెళ్ళి అక్కడ అంతేం జరగలేదండి. మాట్లాడుకోవడానికి వెళ్ళారు. నీ కష్టం నీ ఫ్రెండ్కి చెప్పడానికి వెళ్ళావా? తర్వాత మెల్లమెల్లగా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. టార్చర్ అంటే సిగరెట్లతో కాల్చడం. పిల్లలు లేకపోవడం ఓకే, అసలు సెక్సే లేకుండా ఉండడం అవుతుందా? నీకు ఆ సీన్ ఉందా? అందుకే ఓయో రూమ్ పరిగెత్తావా? పెళ్లి చేసుకోవడానికి ఒకటి దానికి ఒకడని. ఓయో రూమ్కి 50,000 ఇవ్వడానికి పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడన్న బేసిక్ సెన్స్ కూడా లేదా నీకు? కాదమ్మా, 2 months 3 months వీళ్ళు ఆల్రెడీ సహజీవనంలో ఉన్నారు, అది మీకు తెలుసు. మీ అమ్మాయి ఇంటికి రావట్లే. అన్నీ చెప్పరుగా మేడం. ఎక్కడికి వెళ్ళావు ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. రోజులు ఇంటికి రాకపోతే మీరు అదే అడిగేది. ఇంటికి వెళ్ళానని చెబుతుంది. 3 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పిందా? డబ్బులు ఇవ్వడానికి ఓయో రూమ్కి వెళ్ళావా? మళ్ళీ అదో డబ్బులు దండగా. 50,000 అడిగింది. దానికి రూమ్ బుక్ చేసి సీక్రెట్ గా ఇద్దాం అనుకున్నావా? నువ్వేమో అక్కడ రెంట్ తీసుకుని అందులోనే ఉంటున్నావు ఏంటి? ఓయో రూమ్ లో డబ్బులు ఎందుకు ఇస్తానన్నావు అది చెప్పు. మా ఆడియన్స్ ఊరుకోరు. ఓయో రూమ్ లో డబ్బులు ఇవ్వడానికి కూడా వెళ్తారా అని. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, సురేష్ గారు ఆయన సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. సో ఎలాగైనా ఈ వేదిక మీద నాకు న్యాయం జరగాలన్న గట్టి నమ్మకంతో వచ్చారు. అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు రండి. సురేష్ గారు అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ అన్నమాట. సార్ నమస్తే, మీ పేరు? కృష్ణ గారు. ఓకే, సురేష్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం ఇక్కడ నేను మోతీనగర్ హైదరాబాద్లో ఉంటాను. మోతీనగర్ నుంచి వస్తున్నారు, ఇక్కడే హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఇన్సూరెన్స్ కంపెనీలో హైయర్ డెసిగ్నేషన్లో వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే. ప్రాబ్లం ఏంటంటే సేమ్ ఆఫీస్లో ఒక అమ్మాయిని లవ్ చేయాల్సి వచ్చింది మేడం. ఓకే, ఎంతకాలం నుంచి? అంటే 2.5 years నుంచి. 2.5 years గా మీది? ఓకే. సేమ్ ఆఫీస్ మేడం. నాకన్నా కొంచెం
లో గ్రేడ్ డిజిగ్నేషన్లో పనిచేస్తాను. ఓకే, ఎవరో ఒక అమ్మాయి చక్కగా మీకు నచ్చింది, మీరు 2 ఏళ్లుగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు. అవును మేడం, కొంచెం మనస్తత్వాలు కలిసి ఓకే. ఒకటవుదాం అని చెప్పేసి అనుకున్నాం మేడం. అలా మూవ్ అవుతున్నాం. ఆఫ్టర్ 2 years తర్వాత, అంటే ఈ రిలేషన్షిప్ అనేది 2 years నుంచి జరుగుతుంది మేడం. ఓకే. నాకు మా గర్ల్ ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు మేడం. ఈ మా గర్ల్ ఫ్రెండ్ తనకి కామన్ ఫ్రెండ్కి కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలిపి వాళ్ళతో మాట్లాడించడం. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ మీ కామన్ ఫ్రెండ్ కాల్ చేసి వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టమంటుంది, అంతే కదా? అంటే ఇలాంటి డౌట్ వచ్చి తను నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మేడం. ఓకే, అదేంటంటే నా ఫోన్ నుంచి మీ వేరే వాళ్ళకి కాన్ఫరెన్స్ కలపమంటుంది, ఈ అమ్మాయి ఏదో కొంచెం తేడాగా ఉందని నీకు చెప్పాడా? అవును. సరే, ఇదంతా జరుగుతున్నప్పుడు నేనేం చేశానంటే ఫ్యామిలీస్తో మాట్లాడి ఇంట్లో ఒకటేంటంటే కాన్ఫరెన్స్ కలపమంది మాట్లాడిస్తున్నారు, అమ్మాయి కలుపుతున్నారా అబ్బాయి కలుపుతున్నారా? ఈ అబ్బాయి కాన్ఫరెన్స్ లో ఉంటాడు కదా, ఎట్లీస్ట్ డైల్ చేస్తే ఎవరిది అనేది మనకి ట్రూ కాలర్ లో నన్ను వస్తుంది కదా, సేవ్డ్ లేకపోతే. అదేమన్నా చెప్పారా? అదేం చెప్పలేదు. మరి ఏమని చెప్పాడు మీ ఫ్రెండ్ మీకు? వేరే వాళ్ళతో మాట్లాడుతుందంటే అమ్మాయి అబ్బాయి అని మీరేం అడగలేదా? అంటే అబ్బాయి అనే చెప్పింది మేడం. ఓకే. అందుకని డౌట్ వచ్చి ఓహో, మీ కామన్ ఫ్రెండ్ అమ్మాయి. ఇంకా నేనేం చేశానంటే మేడం, ఇంకా ఇంట్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మేడం. పెళ్లి యాక్సెప్ట్ చేశారు. ఓకే, కొంత టైం తీసుకున్న తర్వాత అంటే మేము ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి కొంచెం ఏం చేసామంటే, ఇంట్లో వాళ్ళకి చెప్తే కొంచెం అంటే బయట ఉంటామంటే అంటే కొంచెం సపరేట్ అయ్యి సహజీవనం చేస్తాం బయటకి వెళ్ళి. పెళ్లికి ముందు ఈ ప్రపోజల్ ఓకే అయింది మేడం. దాన్ని అదే అంటారు, మేడం చెప్పిన దాన్ని అంటారు. షికార్లకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారా? ఎక్కడ పడితే అక్కడికి, లేదా వేరే ఇంట్లో ఒక రూమ్ తీసుకొని హ్యాపీగా ఉండండి, అండర్స్టాండ్ చేసుకోండి అన్న. ఆ తర్వాత పెళ్లి చేసుకోమన్నారా? సహజీవనం అంటారు, లివింగ్ టుగెదర్ అంటారు. జనరేషన్ ఇలా మారిపోయిందా? అదే చెప్పట్లేదు, ఇంకేమైనా చెప్తారేమో నేను వెయిట్ చేస్తున్నాను, దానికి ఇంకా క్లారిటీ ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. అంతేగా, క్లారిటీ ఇస్తారు కదా తర్వాత, మైండ్ లో నాకు కొడతా ఉంటది ఇలాగా. ఇస్తారు కదా, మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నా. మీరు ఇక్కడ వరకు అన్ని చెప్పి మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి వచ్చారు కదా, కాబట్టి ఏం ఆలోచించకుండా, మీ ఫేస్ కూడా ఎక్కడ రివీల్ అవ్వదు, ఓకేనా, కనిపించదు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి, ఆలోచించకండి అంతసేపు. నాకు ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది ఏంటో అని చెప్పండి. అయితే వాళ్ళు పెద్దవాళ్ళ అనుమతితో మేడం, మేమిద్దరం పెళ్లికి ముందే వాళ్ళ అనుమతితోటి విడిగా ఉండడానికి ప్లాన్ చేసుకున్నాం మేడం. ఉండటానికేనా? ఇంకేం అనుమతులు తీసుకోలేదా? ఒకటిగా ఉండడానికి ప్లాన్ చేసుకున్నాం మేడం. సరే, అట్లా ఉంటున్నాం. ఒకరోజు తను కూడా ఈ సిచ్యువేషన్లో, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి తన జాబ్ మానేయటం జరిగింది మేడం. అడిగారా మీరు ఇలాగా కాన్ఫరెన్స్ పెట్టి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటాను, అడిగారా అమ్మాయిని? అడిగితే దానికి ఏం రీజన్ ఏం చెప్పలేదు. ఎవరో కామన్ ఫ్రెండ్ అంది మేడం. ఓకే, మీరు వదిలేసారు, లైట్ తీసుకున్నారు అంతేనా? ఫ్రెండ్ అన్నది నేను. అయితే ఇంకా నాకేం వద్దులే, ఇంకెందుకు జాబ్ చేయడం అని చెప్పేసి ఇంకా మీరు మాత్రం జాబ్ చేస్తారు, అమ్మాయి మీరు సెపరేట్ తీసుకుని ఇంట్లో ఉంటుంది మేడం. కాబట్టి ఇప్పుడు సరే, ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో అంటే బర్డెన్ ఎక్కువైపోయింది మేడం. ఒకళ్ళనే జాబ్ చేయటం, వాళ్ళు అక్కడ ఫ్యామిలీకి నేనే రెంట్ పే చేయటం, ఇక్కడ ఫ్యామిలీకి నేనే రెంట్ పే చేయటం. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీరు పే చేస్తున్నారు? మా ఫ్యామిలీకి మేడం. మీ ఫ్యామిలీకి? మదర్ ఫాదర్ ఉండే హౌస్ కి నేనే రెంట్ పే చేయటం, ఇప్పుడు మేము ఉండేదానికి కూడా నేనే రెంట్ పే చేయటం. బాగా బర్డెన్ అయిపోయింది మేడం. బర్డెన్ అయిపోతే ఇప్పుడు అంతమంది జాబ్ చేసేవాళ్ళు కొంచెం సర్వైవ్ అయ్యాలి కదా మేడం. ఇప్పుడున్న టైంలో ఒకరినే జాబ్ చేయటం, తను జాబ్లెస్ అవటం, అది డిపెండెంట్ అయింది కదా మేడం. అవును, దానికి ఫ్రీ టైం బాగా దొరికింది మేడం. ఈ లోపల అప్పుడు ఫ్రెండ్ అని చెప్పాను కదా మేడం, కామన్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇంతకుముందు ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఎట్లా అంటే ఒకరోజు నిద్రపోతున్నాను అనుకున్నారు, నైట్ టైము నిద్రపోతున్నాను అనుకుని వాళ్ళతో సడన్గా ఆ సైడ్ నుంచి కాల్ వచ్చింది మేడం. కాల్ వస్తే రేపు సమ్ ప్లేస్లో ఈ టైంకి మీట్ అవుదాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఏమేమనుకుంది, నేను స్లీప్లో ఉన్నానేమో అనుకుంది మేడం. సరే, ఇదంతా జరిగిపోయింది కదా. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడైతే విన్నానో ఇంకా నేను నెక్స్ట్ డే వీళ్ళని ఫాలో అవుతా వెళ్ళారు. మీరు స్పీకర్లో పెట్టారా ఫోన్? స్పీకర్లో పెట్టి మాట్లాడింది ఆవిడ మేడం? ఆవిడ స్పీకర్లో పెట్టి ఏమైనా మాట్లాడిందా? లేదు మేడం, ఆ సౌండ్, ఆ వాయిస్ అంతా మెల్లిగా నైట్ టైం కాబట్టి పక్కనే ఉన్నారు కాబట్టి మీకు వినిపించింది. సైలెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ వాయిస్ వినపడుతుంది. అబ్బాయా అమ్మాయి? అబ్బాయి మేడం, అబ్బాయి. శుభ్రంగా నువ్వు లేనప్పుడు మాట్లాడుకోవచ్చు కదా, ఈ రిస్క్ ఎందుకు తీసుకుంది? అదే సార్, అది జరిగిపోయింది కదా మేడం. తర్వాత మార్నింగ్ తన్ని ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టాను, తను ఫాలో అవటం స్టార్ట్ చేశాను మేడం. మీరు సెలవు పెడితే మీరు ఇంట్లో ఉంటారు, అయినా సరే ఆవిడ బయటకు వెళ్ళిపోయిందా మీరు ఇంట్లో ఉన్నప్పుడు? లేదు, నేను ఆఫీస్కి సెలవు పెట్టాను, ఏమైనా ఫాలో అవటానికి నెక్స్ట్ డే లీవ్ తీసుకున్నాను మేడం. సీక్రెట్ గా తను ఫాలో అవుదామని చెప్పేసి, అసలు ఎవరా ఏందని తెలుసుకున్నాం. సీరియస్లీ తను ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది మేడం. నెక్స్ట్ నేను నా వెహికల్లో నేను తను ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆమె దిగేసింది సార్, ఆటో దిగేసింది. దిగేసిన తర్వాత ఒక ఓయో హోటల్ దగ్గర ఇంకేమన్నా చెప్తారంటే నాకు నిజంగా ఇదిగా అనుకోని ఫాస్ట్ చెప్పండి.
ఆటో దిగింది, ఒక ఓయో రూమ్, కథ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు. మామూలు చెప్పండి. సరే ఓయో రూమ్ దగ్గరికి వచ్చారు, తర్వాత అక్కడ ఓయో దగ్గర దిగిపోయింది సార్. నెక్స్ట్ వేరే అతను అక్కడ ఇంకొక అతను మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయారు సార్. హోటల్ అతను చెక్ ఇన్ చేశారు, ఆ రూమ్ లాక్ ఏదో ఇచ్చినట్టున్నారు. వీళ్ళు తీసుకుని పైకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్లో ఇప్పుడు పైకి వెళ్ళింది ఎవరో కాదు నా ఫియాన్సీ అని చెప్పేసి, వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు ఏందని చెప్పేసి గట్టిగా అడిగి వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారో అక్కడికి డూప్లికేట్ కీ తీసుకున్నా, రెండో కీ ఉంటే అది ఇచ్చారు. అది ఇచ్చి పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఇంక నా కళ్ళతో నేను చూడలేకపోయాను సార్. నేను ఉండాల్సిన ప్లేస్లో ఎవడో ఉన్నాడు. అది చూసి ఇంకేముంటారులే, ఓయో రూమ్ లోకి వెళ్ళాక కాయగూరలు అమ్ముకుంటారు అక్కడ. చూసిన తర్వాత నా మనసు మొక్కలు అయిపోయింది సార్. ఓయో రూమ్కి వెళ్తున్నప్పుడే మొక్కలు అయిపోవాలి అక్కడ చూడగానే, రూమ్ లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లే. మీ ఆవిడే ఇంకా ఒకే ఇంట్లో ఉంటున్నారంటే నీ సొంతం మీ ఆవిడ లాగి బీ కొట్టు 2 కొట్టొద్దు, ఫాలో ఏం చేస్తుందా అని చెప్పేసి ఏంటది అసలు వాళ్ళు ఎందుకు ఇస్తారయ్యా? ఆవిడ అక్కడ వరకు వెళ్ళిందంటే ఏదో తప్పు చేస్తుందన్న విషయం మీకు అర్థమైందిగా. మరి చెప్పండి నెక్స్ట్. అప్పుడన్నా అడిగారా చూసి వెళ్ళిపోయారా? ఆవిడ రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? అసలు ఆయన ఎవరు పక్కన? వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి, ఫోటోలు వీడియోలు ఏమైనా తీసావా అక్కడ? ఏం లేదా? ఫోటోలు తీసుకున్నా, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్. అవును సార్. ఇంకా ఇద్దరిని చాచి పెట్టి 2 వాయించావు. ముందు తను లాగేసి ఎవరిని? మీ భార్య తాగేసి ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను సార్. ఎవరు? వాడినా ఆమెనా? ఫస్ట్ ఆమెను చేశాను సార్. తర్వాత ఓయో రూమ్ వాళ్ళు ఊరుకున్నారా? హోటల్ వాళ్ళు మీరు కొట్టుకుంటుంటే లేదు మేడం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదా వాళ్ళు? చేశారు మేడం. ఇదంతా జరిగి ఎంతకాలం అవుతుంది? 2-3 months అవుతుంది. 2-3 months. ఫియాన్సీ అని చెప్తేనే వాళ్ళు డూప్లికేట్ కీ ఇచ్చేయటం అనేది ఇక్కడ ఆశ్చర్యం. ముక్కు మొహం తెలియనోడు నా ఫియాన్సీ అని చెప్పి వెళ్ళిపోతే ఇంక ఓయో రూమ్ నడుపుతాయా? సరే మీ ఆవిడ లాక్కుని అక్కడి నుంచి మీ కాబోయే భార్యని లాక్కుని వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? ఆడెవడు ఎందుకు? వాడు వాళ్ళ ఫ్రెండ్ సార్. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను సార్, ఇట్లా జరిగింది. లివిన్కి ఒప్పుకున్న వాళ్ళు ఇదే పెద్ద ఆశ్చర్యపోయి ఉంటారా? వాళ్ళకి అవన్నీ కామనే. తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారా? మీరు ఇద్దరు లివిన్ లో ఎన్ని నెలలు ఉన్నారు బాబు? 3 months. 3 months. 2 months విడిపోయి ఇప్పుడు ఏంటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా లేకపోతే ఏంటి? వాళ్ళు ఏమైనా కేసులు వేస్తామంటున్నారా ఏంటి? ఇక్కడ దాకా అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి అది చెప్పండి. పోనీ అదే మేడం కొంచెం కలపాలా అమ్మాయిని నిన్ను? సూపర్. ఏంటి అలా చూసాక కూడా కాదు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారంటే ఏదో మీరు ఏదో పెళ్ళైన భార్యాభర్తలు అత్తగారు మామగారు వచ్చి నా భార్యని పట్టుకెళ్ళిపోయారు అన్నట్టు చెప్తున్నావు. మీరు కోరుకున్నది మీరిద్దరు కలిసి ఉండాలన్నది. ఆ అమ్మాయి పిచ్చి పనులు చేసింది, ఇక్కడో లివింగ్ అక్కడో లివింగ్ పెట్టింది, ఓయోలో ఒక లివింగ్. ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, పొమ్మన్నావు, మళ్ళీ కలపటం ఎందుకు? అసలు నువ్వు అడిగావా ఏంటిదంతా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నా అమ్మాయిని క్వశ్చన్ ఏమని చేసావా? అడిగాను. ఏమంటుందాను? నేను ఇంతే అందా? ఏంటి సార్ మీ అబ్బాయి అనే ఇతను? ఏం అంత మోడర్న్ గా ఉన్నారు మీరు? పెళ్లి చేసేయచ్చు కదా, ఎంగేజ్మెంట్ చేసి లివింగ్ లో ఉండి మీరిద్దరు సహజీవనం చేసి పర్ఫెక్ట్ అని ఓ పిల్లలను ఏదో కంటే అప్పుడు కన్ఫర్మ్ చేస్తామని అప్పుడు పెళ్లి చేస్తామని ఏంటిది అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు? ఎంతమంది పిల్లలు మీకు? ఈ అబ్బాయి ఒక్కడేనా? అందుకని అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకవేళ అమ్మాయి మంచిది కాదు ఏమైనా కేసులు వేస్తుంది, మరి అందరూ జైలుకి వెళ్ళాలి ఓకేనా? ఇక్కడ చూస్తే ఆవిడ ఆల్రెడీ క్యారెక్టర్ లెస్ తెలుస్తుందిగా. అంత ముందు ఫోన్లు మాట్లాడింది, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్తో తిరిగింది, ఇప్పుడు లవర్ అనేవారితోటి లివింగ్ లో ఉంది. ఈ అమ్మాయి పర్ఫెక్ట్, మీకున్న ఒక్క కూడా పర్ఫెక్ట్ అనుకుంటున్నారా? డబ్బులు ఖర్చు పెట్టేసాడు అబ్బాయి, బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు ఆ అమ్మాయి మీద. సూపర్. సురేష్, ఇది నువ్వు కేవలం ఈ అమ్మాయి క్యారెక్టర్ ఐడెంటిఫై చేయడం గురించి లివ్ ఇన్ రిలేషన్ అంటే మాకు ఇది అర్థం కాలేదు. ఎవరన్నా పెళ్లి కావాలని కోరుకుంటారు, నువ్వు లివ్ ఇన్ అడిగావంటే కనుక ఈ కాన్ఫరెన్స్ కాల్ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కనిపెట్టడం గురించి లివ్ ఇన్ అడిగావు నువ్వు. మరి అది చెప్పాలి కదా. కనిపెట్టావా? ఆడే ఈడా హెన్స్ ప్రూఫ్ వచ్చేసింది. ఇంకొక రాత్రి నువ్వు పడుకోకుండా ఉంటే కనుక ఇంకోటి దొరుకుండేవాడేమో. అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఆ అమ్మాయి నచ్చిందంట. అయినా ఎన్నో రూములకి వెళ్ళినా బాగానే ఉన్నట్టుందా? మరి ఆలోచిస్తాం బయట. అరే మీరు మరి అసలు మీ కన్న కొడుకేనే అక్కడ తెచ్చుకున్నారా? అందుకే అట్లా తయారయ్యాడు అబ్బాయి. బాగా ఫుల్ డ్రింకర్ లాగా ఉన్నావు నువ్వు. పిల్లాడు ఎటు వెళ్తున్నాడో అర్థం అవుతుందా మీకు? పిల్లలకి ఇష్టమైంది ఇవ్వచ్చండి, తప్పు చేసినప్పుడు నాలుగు తన్నొచ్చు కూడా కదా. కాదు సురేష్ గారు, మీరు ఆ అమ్మాయిని నిలదీయలేదు, ఎందుకు ఇలా చేస్తుందని అడగలేదు, వాడెవడు అని అడగలేదు. కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూర్చున్న అమ్మాయి నా భార్య కింద కావాలి అని అంటున్నారు. అసలు మీకు ఏ స్టోరీ తెలియకుండా అంటే ఇంకా యాక్సెప్ట్ చేసేసారా ఈ అమ్మాయి ఇంత ఇలా యాక్సెప్ట్ చేసేస్తానని, లేదంటే మారేటటువంటి అమ్మాయిని మార్చి మాకు ఇవ్వాలి అని అడుగుతున్నారు? అదే సార్, కొంచెం కౌన్సిలింగ్ చేసి మార్చి మీకు ఇవ్వాలి. పెళ్ళయ్యాక అమ్మాయి ఇలాగే చేస్తే ఏం చేస్తారు? ఆయన పెళ్లికి ముందే ఒప్పుకున్నాడు, పెళ్ళయ్యాక నా ఇష్టం అంటే ఏం చేస్తారు అప్పుడు? మీకు ఓకేనా? కౌన్సిలింగ్ చాలు మీకు. అమ్మాయి అంటే పిచ్చి, దీన్ని బట్టి మనసు మారిపోతుంది కదా, పెళ్ళి అయిన తర్వాత మనసు మారుతుందేమో. అప్పుడు మారుతుందేమో అని మీ ఆశ.
మీరు ఎలాగో మీ అబ్బాయి అలాగే ఉన్నాడు మెతకగా. తెంగరగా. సార్ మేడం, ఆ అమ్మాయి ఎవరి గురించి అయితే చెప్తున్నారో లక్ష్మి అనే అమ్మాయి కూడా వచ్చింది, ఇక్కడ పిలిపించడం జరిగింది. ఒకసారి పిలుస్తాను. లక్ష్మి గారు రండి. లక్ష్మి, సురేష్ ఇప్పటివరకు నీ గురించి చాలా చెప్పారు. మీ లవ్ ప్రయాణం చెప్పారు, మీ సహజీవనం గురించి చెప్పారు, దాని తర్వాత ఓయో రూమ్ గురించి చెప్పారు. అదంతా నిజమే అంటారా? దీంట్లో అన్ని నిజాలు కాదు సార్, కొన్ని కల్పితాలు కూడా కలిపి చెప్తున్నాను. అందుకే మిమ్మల్ని కూడా పిలిచి ఒకసారి ఏది మాట్లాడితే సహజీవనం బాగుంటుంది కదా అని. కల్పితమా ఓయో రూమ్ కల్పితమా? మధ్యలో కొన్ని చెప్పలేదు మేడం తను. ఇంకా ఉన్నాయా? అవును. 3 ఎలిగేషన్స్. నువ్వు కాన్ఫరెన్స్ కాల్ ఒకటి మాట్లాడావు, ఓయో రూమ్ కి వెళ్ళావు. లివ్ ఇన్ లో ఉన్నారా మీ ఇద్దరు? లివింగ్ లో ఉండేవాడు, తను నాతో మంచిగానే ఉండేవాడు. ఉన్నారు, లివ్ ఇన్ లో అయితే ఉన్నారు. లివింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తన అసలు నిజ స్వరూపం లివింగ్ వరకు అయితే అతను చెప్పిందంతా కరెక్టే. చక్కగా మీరు లవ్ చేసుకున్నారు, పెద్దలు నొప్పించుకున్నారు, పెద్దలే మిమ్మల్ని బయట ఉండండి కొద్ది రోజులు మీరు అర్థం చేసుకోండి, తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నారు. ఆ తర్వాత నుంచి ఇంకా నువ్వు చెప్పాలి. అయితే ఆయన చెప్పింది కరెక్ట్ కాదంటున్నావు కదా. లివింగ్ లో ఉండే వరకు మేము బాగానే ఉన్నాం. లివింగ్ స్టార్ట్ అయిన తర్వాత తను మొత్తం చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. కామన్ గా చెప్తున్నారు. లివ్ ఇన్ కి మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారా, లేకపోతే నువ్వు సీక్రెట్ గా హాస్టల్ లో అంటే ఉంటున్నావా? తను ఒప్పించాడు. ఇంట్లో మీ ఇంట్లో కూడా ఒప్పించారా? తను ఒప్పించాడు కావాలని. 2 కుటుంబాలకు నమస్కారం. నాకు కూడా బ్లాక్మెయిల్ చేశాడు. లివింగ్ లో ఉంటేనే మన లవ్ రన్ అవుతుంది, లేకపోతే బ్రేకప్ చెప్దామని చెప్తే నేను ఒప్పుకున్నాను. లివిన్కి అంత ఏమో అక్కర్లేదు కానీ ఇద్దరు ఇష్టపూర్వకంగానే ముందే వెళ్ళారులేండి. కానీ ఏంటి అంత గుట్టు, ఏం తెలిసింది అతని గురించి? ఇతను ఒక వారం 10 రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత మెల్లమెల్లగా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. టార్చర్ అంటే సిగరెట్లతో కాల్చడం. నాకు పెళ్లికి పనికిరాదేమో అని అంటున్నారు డాక్టర్స్. నేను నీకు పిల్లలు ఇవ్వలేదేమో అని చెప్పి, అయినా నువ్వు నాతో ఉండాలని చెప్పి పనికిరాడా? నువ్వు పెళ్లికి పనికి తను అంట. తన పెళ్లికి పనికిరాడు, మీ ఇద్దరు పిల్లలు కలగరేమో అని బాధపడేవాడా? అవును. బట్ నేను ఎక్కడికైనా వదులుతాను, నేను కావాలంట. బట్ తనకు పిల్లలు ఉండరు, సంసారానికి పనికిరాను కానీ నాకు నువ్వు కావాలి అని అంటు. నిజంగా సంసారం జరిగిందా లివింగ్ లో? అవ్వలేదు. లేదండి. అవ్వలే. సో నిన్ను కాల్చేవాడా? సిగరెట్ తో కాల్చేవాడు, బెల్ట్ తో కొట్టేవాడు, చాలా సిట్రెన్షియల్ చేసేవాడు. అతనిలో ఉన్న డెఫిషియన్సీని నిన్ను చావబాటం ఏంటమ్మా? అంటే కొంతవరకు ఉంటది కదా సైకోత్వం. అమ్మ నువ్వేం సొంత కట్టుకున్న భార్యవి కాదు. ఎప్పుడైతే ఒకటి బీకాడో ఎవడరా నువ్వని 4 బీకి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా, లేదా మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి చెప్పి ఈడే చెత్తగాడమ్మా, ఇక్కడ ఆల్రెడీ దేనికి పనికిరాడు, ఆల్రెడీ సహజీవనం పెట్టిందే వేస్ట్, వంట చేయడం తిట్టుకోవడం తన్నుకోవడం సరిపోతుంది అని నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. నీకు ఆ స్వేచ్ఛ అయితే ఉంది కదా. కష్టపడి ఒప్పించానండి, తనే అనుకొని వచ్చాను. ఒకసారి ఇలా వచ్చిన తర్వాత మగవాళ్ళకి ఎలా ఉన్నా నడుస్తుందని ఆడవాళ్ళకి అబ్బా లేదు. తను చాలా టార్చర్ చేసి ప్రతి ఒక్క మెసేజ్ చూసేవాడు. ఫోన్ కూడా తన దగ్గరనే ఉండేది. నాకు వచ్చే ప్రతి కాల్ తనకు ఫార్వర్డ్ అయ్యేది, నాకు వచ్చే ప్రతి మెసేజ్ తనకు ఫార్వర్డ్ అయ్యేది. ఓయే రూమ్ కి ఎందుకు వెళ్ళావమ్మా? లేదండి, అది అనుకున్నంత నిజం కాదు. జస్ట్ తను నా ఫ్రెండ్, తన గురించి చెప్పడానికి పిలిచాము. ఓయే రూమ్ కి వెళ్ళారా? బయటకు వెళ్ళి అక్కడ అంతేం జరగలేదండి. నానా ఓయే రూమ్ కి వెళ్ళారా లేదా? వెళ్ళారు, మాట్లాడుకోవడానికి వెళ్ళారు. నీ కష్టం నీ ఫ్రెండ్ కి చెప్పడానికి వెళ్ళావా? అవును, తను నా స్నేహితుడు. అక్కడికి వెళ్ళాలమ్మా. అక్కడ ఎంత జరిగిందని మేము అడగలేదు, మాకు కనిపించావు ఎంత జరిగిందా కొంత జరిగిందని. ఎక్కడన్నా మాట్లాడుకోవచ్చు కదా నీ ఫ్రెండ్ అయితే. ఓయే రూమ్ కి తను బయట ఎక్కడైనా నన్ను కాపు కాసేవాడు. ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్ కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా. ఆయన జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఇంట్లోనే కదా ఉంటున్నావు. మరి జాబ్ మానేసి నేను వెనకాల కాపు జాబ్ కాస్తున్నాడు. మానేసేటప్పుడు కూడా జాబ్ అక్కడ కూడా ప్రతి ఎవరితో మాట్లాడినా భరించేవాడు కాదు. నువ్వెందుకమ్మా అంత భరించావు? ఇక్కడ నీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పెళ్లి కూడా కాలేదు కదా. అంటే వాళ్ళు కష్టపడి, నేను మా మమ్మీకి ఒక్కనే అండి, మళ్ళా ఇంత కష్టపడి ఒప్పించాను. మళ్ళీ తను అదైతే ఎవరైనా బాధపడతారు. నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాడు, నాకు పిల్లలు పుట్టరు, నేను సెక్స్ కి పనికిరాను అని. నీ దగ్గర ఉన్న ఆ 3 నెలల్లోనూ మీరిద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు అంటున్నావు. అయినా అతను పెళ్లి చేసుకుందాం, కంటిన్యూ అవుదాం అనుకున్నావా? వినటానికి విడ్డూరంగా ఉంది. మరి జీవితంతో మగతనం లేని మగుడితో ఉంటావా భర్తతో? ఓకేనా మీకు అది? పిల్లలు లేకుండా మీ అమ్మకి చెప్పావా? పిల్లలు లేకపోవడం ఓకే, అసలు సెక్సే లేకుండా ఉండడం అవుతుందా? నీకు ఆ సీన్ ఉందా? అందుకే ఓయే రూమ్ పరిగెత్తావా? పెళ్లి చేసుకోవడానికి ఒకటి దానికి ఒకటి అని. ఏంటి ఓయే రూమ్ లో దేనికి వెళ్ళామా? కాన్ఫరెన్స్ నాన్న మాట్లాడడానికి వెళ్ళానండి. ఏం మాట్లాడతారు ఓయే రూమ్ లో చండాలంగా? ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కదా. అతని దగ్గర ఏవో ఫోటోలు ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు. లేవండి, తను అబద్ధం చెప్తాను. ఏమున్నాయా? ఏమున్నాయి? కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. కాల్ రికార్డింగ్ కాదు, ఓయే రూమ్ లోకి వెళ్ళి కాల్ రికార్డింగ్ చేస్తారా? లేదు సార్, ప్రీవియస్ గా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి సార్. సరే, దానికంటే ముందు ఆ అమ్మాయి నీ మీద ఒక ఎలిగేషన్ వేసింది, అది నిజమేనా? లేదు మేడం. మీకు పిల్లలు పుట్టరని చెప్పేసి చెప్తుంది ఆ అమ్మాయి అక్కడ. లేదు మేడం, నేను నీకు మగతనం లేదంటే ఇంపార్టెంట్ అంటే పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టావంట. లేదు లేదు సార్. నీకు సెక్షువల్లీ పెర్ఫార్మెన్స్ ఉందా లేదా? ఉంది సార్. ఉందా? ఉంది.
కానీ నేను తన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి. మరి సహజీవనం ఎందుకు పెట్టుకున్నారయ్యా? ఎందుకు పెట్టుకున్నావు? వంట బాగా చేస్తుందా లేదా, కూర బాగా వండిద్దా లేదా, ఇల్లు బాగా ఉడుస్తుందా లేదా, అది తెలుసుకోవడానికే. ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం అనేది తెలియట్లేదమ్మా. సహజీవనంలో ఉండగా మీ ఇద్దరి మధ్యన కార్యక్రమం జరిగిందా లేదా? ఎవరో ఒకరు నిజాలు చెప్పండి అయ్యా. జరగలేదు అంటున్నాడు. ఆఫ్టర్ మ్యారేజ్ అది కూడా వదిలేస్తే వీళ్ళ లవ్ అనేది 2 ఏళ్లుగా నడుస్తుంది కదా, అప్పుడు కూడా ఏమీ ఏం లేదు. అదే చెప్తున్నాడు. సహజీవనంలో లేదని ఇద్దరు చెప్తున్నారు. నువ్వు ప్లేయరా కాదా? ప్లేయర్ని ప్లేయరా? మరి అమ్మాయి కాదంటుంది. కాళ్ళు టెస్ట్ చేయించుకోండి, తనే చెప్పాను, నాకు రిపోర్ట్లు కూడా చూపించాడు. లేదు సార్ నేను ప్లేయర్. సరే మరి ఆ 3 months ఎందుకు ఖాళీగా కూర్చున్నావు? మరి అమ్మాయి సిగరెట్ మార్క్స్ అవి చూపెడుతుంది చేతుల మీద, మరి అవన్నీ టార్చర్ పెట్టావా లేదా? బెల్ట్తో కొట్టావా లేదా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నాకు ఆ అమ్మాయి కావాలి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అమ్మాయిని నేను మార్చుకుంటా, మీరు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి. లేదండి, నేను తనతో ఉండదలుచుకోలేదు. ఇంత చేశాడు, ఉన్నా లేకున్నా అన్ని కల్పితాలు సృష్టించాడు, చాలా టార్చర్ చేసేవాడు. మా అమ్మని కూడా అవమానించేవాడు. మా అమ్మ సింగిల్ మదర్. మీరు వెళ్ళిపోయారా, అతను పంపించేశాడు? ఏం జరిగింది? తనే ఇష్టం ఉన్నట్లు అవమానించి పంపించేశాడు. సరే, ఇక్కడ మీతో పాటు మీ అమ్మగారు కూడా వచ్చారు కదా? ఉన్నది ఒకటే కదా, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంది రూమ్ లో. ఏ రూమ్ లో? ఓ రూమ్ లో ఇద్దరే కాదు, ముగ్గురు ఉన్నారు. అవును. నువ్వు ఇంకొక అమ్మాయి ఫ్రెండ్, అబ్బాయి ఫ్రెండ్, ముగ్గురు కలిసి మీరు ఓయే రూమ్ లో. నాకు అమ్మాయి, నాకు ఒక అమ్మాయి, మేము 10th class మెన్స్ కామన్ ఫ్రెండ్. ఏమా ఆ రూమ్ లో అబ్బాయితో పాటు అమ్మాయి కూడా ఉందంటగా, ఇంకో అమ్మాయి నువ్వు సరిగ్గా వీడియో తీలే ఉందా లేదా? నేను చూడలేదు సార్. నేను రూమ్ లో ఎవరన్నారో చూడరంట. ఆ అమ్మాయి బయటికి రాదా? వీళ్ళిద్దరిని తంతుంటే నువ్వు అమ్మాయి బయటికి రాలేదు, ఇంకొక అమ్మాయి? లేదు, వీళ్ళిద్దరిని చూసాను మేడం. నువ్వు అమ్మాయి కావాలంటున్నప్పుడు నిజం చెప్పాలా? ఆ అమ్మాయి నువ్వు వద్దు అనుకుంటుంది కాబట్టి ఏమన్నా చెప్పొచ్చు, ఆవిడ ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఏం చెప్పినా మేము వింటున్నాం. కావాలంటే హోటల్లో రికార్డ్స్ కూడా చూపించాడు, ముగ్గురం అని రాసాం మేము అక్కడ. సరే, ఇక్కడ మీతో పాటు మీ మదర్ కూడా వచ్చారు కదా ముందు, ఆవిడ పెద్దవాళ్ళ మాట ఉన్నా ఇందాం. వీళ్ళు ఈమెకు నచ్చింది ఈవిడ, ఈయనకు నచ్చింది ఈయన చెప్పేస్తున్నారు. అమ్మా రండి. నమస్తే, కూర్చోండి. మీ పేరు? సామ్రాజ్యం. సామ్రాజ్యం. సామ్రాజ్యం గారు, మీ అమ్మాయిని చక్కగా పెంచారు, జాబ్కి వెళ్ళింది, దాని తర్వాత పెళ్లి సంబంధం కుదిరిచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మీరు సింగిల్ పేరెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంది మీ అమ్మాయి, సహజీవనానికి ఎలా పంపించారండి? అదే పెళ్లి చేసేయచ్చు కదా. ఇప్పుడు అబ్బాయి తరపాలంటే ఆ కొడుకే కదా అని ధైర్యంగా ఉంటారు, కానీ అమ్మాయి విషయంలో అంత ఈజీగా ఎలా ఉన్నారు మీరు? సహజీవనం అని ఏమి చెప్పలేదు మేడం. తను అక్కడ మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాము, ఇలా 1.5 year బట్టి ఇట్లాగా ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పింది వచ్చి. ఓకే, సరే కదా అని మేము కూడా ఆలోచించాం. ఒక పిల్ల, అందులో నేను కష్టపడి పెంచుకున్నాను, నా హస్బెండ్ ఇలా వెళ్ళిపోయారు అని కష్టపడి పెంచుకున్నానని కొన్నాళ్ళ పాటు వద్దని నేను కూడా చేశాను. మంచి సంబంధం చూసి చేస్తాను, ఈ ప్రేమలు ఈ పెళ్ళిళ్ళు ఇవేమి సరిగ్గా నిలబడవు, రేపటి రోజున ఫ్యూచర్లో ఏ కష్టం వచ్చినా మిమ్మల్ని మీరే సరిదిద్దుకోవాలి, మేము ఉండలేకపోతాం అని అంటే, కాదు నాకు కావాలి, నేను తను ఇష్టపడుతున్నాను, తను నన్ను ఇష్టపడుతున్నాడు, చూడు మమ్మీ, ఆలోచించు మమ్మీ అంటే, ఇక సరే కదా అని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. ఇద్దరు తరపున పెద్దలం మాట్లాడుకున్నాము. దానికంటే పెళ్లి చేసేయడం బెటర్ కదమ్మా. చేద్దామని మాట్లాడుకున్నాం మేడం. మీరు అంటే వీళ్ళు లవ్ లో ఉన్నారు కదా అని ఒప్పుకున్నాం, మాట్లాడుకున్న తర్వాత కూడా అంతా ఓకే అయింది. ఇక ఎంగేజ్మెంట్ అది ఇది అనుకుంటున్నాం. మేము సరదాగా బయటకి అక్కడికి ఇక్కడికి వెళ్తామా అంటే అని అన్నాడు అబ్బాయి కూడా. అబ్బాయి కొంచెం మంచి ఉద్యోగస్తుడు, కొంచెం బాగా చూసుకుంటాడులే, వాళ్ళు కూడా ఒకటే అబ్బాయి, నాకు కూడా ఒకటే అమ్మాయి, అడ్జస్ట్ అయిపోతారులే, ఇక కొంచెం బాధలు ఉండవులే అనుకోని నేను కూడా ఓకే చెప్పా. కానీ ఈ తర్వాత మరి ఈ సహజీవనం ఏంటో వాళ్ళు అసలు ఎంతకాలం సహజీవనం చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది మనకి? ఈ సహజీవనాలు ఇవంటే నాకు అసలు ఇష్టం లేదు. పెళ్లి ఎప్పుడు, ఇష్టమైన పెళ్లి ఎప్పుడు అనుకున్నారు మీరు? ఇష్టమైన పెళ్లి అమ్మాయి చెప్పినమ్మటనే అనుకున్నాము. కాదమ్మా, 2 months 3 months వీళ్ళు ఆల్రెడీ సహజీవనంలో ఉన్నారు, అది మీకు తెలుసు. మీ అమ్మాయి ఇంటికి రావట్లే అన్ని చెప్పరుగా మేడం. ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. రోజులు ఇంటికి రాకపోతే మీరు అదే అడిగేది? వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. 3 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పిందా? చెప్తూ ఉంటుంటే పేరెంట్స్ కూడా ఉంటారు. అమ్మా, తప్పుగా అనుకోవద్దు. నేను ఈ మాట, మీ ఆయన మిమ్మల్ని వదిలేసి వెళ్ళారా లేదంటే? లేరు మేడం, చనిపోయారా? ఓకే, చనిపోయారు. సో 3 నెలలు అక్కడ ఉండేటటువంటిది ఏంటి, ఓకే బయట ఉండండి అని చెప్పి మీరు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు? బయట ఉంటామని చెప్పలేదండి నాకు. వాళ్ళ ఇంటికి వెళ్తానన్నది. వాళ్ళ ఇంట్లో కూడా అబ్బాయి పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా. సహజీవనం అనేది తెలియదండి. 3 నెలలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో సహజీవనం నాకు చెప్పలేదు. కానీ ఈ సహజీవనం అంటే ఏ అమ్మాయి తల్లిదండ్రులు అయినా ఒప్పుకుంటారా మేడం? మాకు విపరీతమైన డౌట్ అదే. ఒక తల్లి అయినా ఒప్పుకుంటుందా? తండ్రి అయినా తండ్రి. మేము అదే ఆశ్చర్యంగా ఉండింది అప్పటి నుంచి. అమ్మాయి తరపునే గానీ అబ్బాయి తరపునే గానీ ఒప్పుకుంటారా? వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఉంది, ముందుగానే కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిందిలే అనుకున్నాం. అర్థం చేసుకుంటున్నారులే, వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉన్నారు కదా అనుకున్నాం. మరి వాళ్ళ అమ్మా నాన్నకి ఎంతవరకు తెలుసో ఇదంతా తెలియదు. నాకైతే మాత్రం అక్కడికి వెళ్తున్నానండి.
ఇదేంటి ఇష్టపడుతున్నారు కదా, ఇక ఒకటవుతారు కదా, పెళ్లి చేస్తాం కదా అనే ఉద్దేశాలతోటి కొంచెం ముహూర్తాలు ఆటలు కూడా కొంచెం. మరి మీ అమ్మాయి వచ్చేసి 2 నెలలు అయింది, పెళ్లి ఎందుకు చేయలే? చెప్తుంది ఇక ఏదో చెప్తుంది. ఇక ఏంటని గట్టిగా నిలదీసా నేను కూడా, ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇలా, ఏంటి వాళ్ళ ఇంట్లో పోయి నువ్వు 3 నెలలు 2 నెలలు ఉండడం ఏంటి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా సైలెంట్ ఉండడం ఏంటి, ఏంటి అసలు నువ్వు అని గట్టిగా నిలదీస్తే ఇగో ఇవన్నీ చూపించింది. ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా తిడుతున్నాడు, ఇట్లా కాలుస్తున్నాడు. కాల్చడం ఏంటి, కొట్టడం ఏంటి, తిట్టడం ఏంటి, అసలు నీకు ఏమైనా బుర్ర బుద్ధి ఉందా, నువ్వు అసలు ఆడపిల్లవేనా, ఈ రకంగా ఇట్లా పాడైపోతారా మీరు ఆడపిల్లలు, ఈ రకంగా కని పెంచి చదివించి చక్కటి లైఫ్లు ఇద్దాం అనుకుంటే మీరు ఇట్లాగా చేసేది, అసలు మీరు పిల్లలా లేకపోతే ఏంటని నేను కొంచెం కోప్పడ్డాను. చెప్పింది చెప్పేటప్పటికి ఇదేంటి వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పి వెళ్ళావు కదా, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటానని వెళ్ళి ఇక్కడ ఇట్లా చేయటం ఏంటి. సో మీలాంటి గొప్ప తల్లి ఉద్దేశం ఏంటంటే కూతురు ఎక్కడికన్నా వెళ్ళినా పర్లేదు, వాళ్ళ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, వేరే రూమ్ లో అయితే ఉండకూడదు, అంతేనా? అలా ఎలా ఉంటారు మేడం వేరే రూమ్లలో? అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఉండొచ్చు పెళ్లికి ముందు. ఇంట్లో అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా, అటువంటి ఏమి ఉండవు. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి మా ఇంట్లో ఉంటాడు, నేను ఉండనా? నేను ఉంటాను కదా, నా కూతురు ఎంత. అదే మీ దృష్టిలో అది కరెక్ట్, అంతే కదమ్మా? నేను అంటున్నది అదే, మీ దృష్టిలో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి ముందే వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ అమ్మాళ్ళు ఊరు వెళ్ళారా, 3 నెలలు ఇళ్ళే చూసుకొని కూర్చున్నారా అనేది మీకు అనవసరం. మీ దృష్టిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. అబ్బాయి కూడా ఫోన్లు చేసేదాన్ని మేడం, నేను కూడా ఏంటయ్యా అంటే ఉంది మేడం, ఉన్నారు మేడం అనేవాడు. ఫోన్ మాట పక్కన పెట్టండి అమ్మా, 3 నెలల పాటు మీరు మీ అమ్మాయి అక్కడ ఉంటే ఆ అమ్మాయి యోగక్షేమాలు ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ముక్కు మొహం తెలియనటువంటి ఇంట్లో, ఓకే వాళ్ళ ఇంట్లోనే ఉందని అనుకుందాము, మీరు ఒకనొక తల్లి, మీరు భర్త లేడు, పెద్ద మగ దిక్కు లేడు, మరి ఎలాగా మీరు అంత రీఅష్యూరెన్స్గా ఒక 3 మంత్స్ పాటు మీ అమ్మాయి చేయి మీద కాల్చేడా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారం రోజుల్లోనే మొదలు పెట్టాడంట. అంటే ఈ 3 నెలల్లో మీ అమ్మాయి యొక్క యోగక్షేమాలు కానీ పరిస్థితి కానీ తెలుసుకోవాలి. తను కూడా నాకేం చెప్పలేదండి, మా పాప కూడా నాకేం చెప్పలేదు. నేనేంటంటే కాదండి, ఇప్పుడున్న జనరేషన్ ఇలా చిటికల మీద మార్చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ ని కానివ్వండి, బాయ్ ఫ్రెండ్స్ ని కానివ్వండి, పెళ్ళయ్యాక కూడా ఎన్ని కాపురాలు నిలబడుతున్నాయో లేకపోతే ఎంతమంది షోలకు వస్తున్నారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. మరి 3 నెలల ముందే మీరు పంపించేస్తే, బోర్ కొట్టి వాళ్ళు విడిపోతే, ఆ అబ్బాయి మీ అమ్మాయిని వదిలేస్తే మీ అమ్మాయి జీవితం ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళేమో ఇంకోటి పెళ్లి చూసుకుంటాం అని చెప్పేసి అంటారు. లేదు మమ్మీ, నేను అట్లా ఉండను, నన్ను నమ్ము, నువ్వు కనిపెంచుకున్న కూతురు కదా, నేను అట్లా చెయ్యను, అర్థం చేసుకుంటా. సింగిల్ పేరెంట్ గా మీరు ఎంత కష్టపడి పెంచుకున్నారు అనేది మాకు అర్థం అవుతుంది. ఎంతో మందిని కూడా మీరు చూసుంటారు. అసలు ఏ రకంగా మీరు మీ అమ్మాయిని పంపించారు, వద్దని గట్టిగా చెప్పలేకపోయారు? అది ఏంటంటే నా కూతురు మీద నాకు నమ్మకం ఉంటుంది కదా మేడం. పోయే రూమ్ కి వెళ్ళింది నమ్మకమైన కూతురు, పోయే రూమ్ కి వెళ్ళింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికితేనే ఇక్కడికి వచ్చి మీ అల్లుడితో కాకుండా ఇంకొకరితో బయటికి వెళ్ళిందని చెప్పేసి మీ అల్లుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక స్నేహితురాలతో కూడా 3 కలిపి వెళ్ళారమ్మా. ఈ విషయాలు, ఈ ఓయో రూమ్ ఏంటి, వేరే ఇల్లు తీసుకొని ఉండడం ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు మేడం. నమ్మకం అన్నారు కదా, తల్లిదండ్రులు అంటే నమ్ముతారుగా మేడం. అడుగు మీ కూతురు. మీ అల్లుడు అంటున్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుకొని ఓయో రూమ్ లో వెళ్ళి ఉంటే నేను పట్టుకున్నాను, ఆ అమ్మాయి ఇలా చేస్తుందని నిందేస్తున్నాడు మీ అల్లుడు. మీ అమ్మాయి ఏమో లేదు, ఈ అబ్బాయి ఇలా కాలుస్తున్నాడని చిన్ననాటి స్నేహితుడు అంట ఇంకొక ఫ్రెండ్ అమ్మాయితో 3 కలిసి రూమ్ లో ఉన్నామని చెప్పేసి అంటుంది. అసలు ఓయో రూమ్ లో వరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అమ్మాయిని అడగండి. నిజమా? తను ఎక్కడ నన్ను కలవనిస్తలేదు బయట. ఎవరిని కలవడానికి వెళ్ళావు అలాగని? నా ఫ్రెండ్ ని కలవను. ఏ ఫ్రెండ్? నమ్మకమైన ఫ్రెండ్ కోసం వెళ్ళింది. ఏ ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయా, అమ్మాయా, ఇవేమి ఉండవా? ఓర్ని మళ్ళీ ఇందులోనూ నీ ట్విస్ట్. అమ్మాయి అయితే ఓయో రూమ్ కి వెళ్ళొచ్చా? ఓయో రూమ్ కి వెళ్ళడం ఏంటి? అత్తగారింటికి వెళ్ళిపోవచ్చు, వేరే రూమ్ లో ఉండకూడదు. అమ్మాయితో ఆయన ఓయో రూమ్ కి వెళ్తే తేడా అంటారమ్మా. ఎంత గలీజ్ గా అనుకుంటారో తెలుసా? ఓయో రూమ్ కి వెళ్తే ఎంత అసహించుకుంటారో తెలుసా? అసలు మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా చేస్తారని నువ్వు ఇలా చేస్తున్నావా? మీ అమ్మాయి వచ్చేసింది, అందుకే ఇంట్లో ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చిందని చెప్పింది. వీళ్ళని అడుగుంటావుగా. సంపాదన గురించి ఆలోచిస్తా, నా బాగోగుల గురించి ఎక్కువ ఆలోచిస్తా. నీతో జాబే మానిపించానని చెప్తున్నాడు అతను. ఈమె తను ఎప్పుడు మనీ తనకు అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనీ పంపిస్తుంది. తన ఖర్చులకు తను పంపిస్తే అవసరం, తర్వాత తిన్నావా లేవా అని ఏం అడగకపోతుంది, ప్లాస్టర్ వేసుకొని కూర్చుంటుంది అంతే. ఎక్కువ ఏం అడగదు, నువ్వు ఎక్కడున్నావా ఏం చేస్తున్నావు అని అడగదు. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేస్తుంది, పైసలు పంపు అంట, అంతే. అంతకుమించి ఇంకెక్కువ మాట్లాడకపోతుండే. సరే ఇప్పుడైనా అడుగుతుంది ఓయో రూమ్ కి ఎందుకు వెళ్తున్నానంటే, ఇంట్లో ఎవరో ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ 3 అని అంటున్నారు కదా, నువ్వెందుకు ఫ్రెండ్ అంటున్నావు? నువ్వు ఫ్రెండ్స్ అని అనొచ్చుగా, 1-2 ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అబ్బాయితో వెళ్ళానని చెప్పొచ్చు కదా నువ్వు. తను ఏ రోజైనా నాతో మాట్లాడితే నేను తనకేమైనా చెప్పచ్చు, తల్లికి చెప్పుకోలేక ఇంకెవరికైనా చెప్పుకుంటే కదా బాధ తగ్గేది. నీకైతే సత్సంబంధాలు లేవు? లేవు. తను ఎప్పుడు ఏదో ధ్యాసలో ఉండేది.
ఏం చేస్తుంది? ఎప్పుడు లగ్జరీగా ఉండాలి, తిరగాలి, ఏంటమ్మా అందుకే అట్లా వాళ్ళ ఇంటికి పంపించింది అనేది. నన్ను బాగా చూసుకోనేది. అప్పుడు నాన్న చనిపోయడమ్మా నీకు? నాకు 5 years ఉన్నప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఇవిడే కదా మరి పెంచి ఇక్కడ తీసుకొచ్చింది. మరి ఆవిడ లోకంలో అందుకే నేను నా కష్టాలు ఏం చెప్పకుండా తనని ఎప్పుడు బాగానే చూసుకున్నా. అంత సో పెంచి పోషించి నీ ఫ్రూట్స్ తింటుంది ఆవిడ ఇప్పుడు, అంతేనా నువ్వు అనేది? నువ్వు ఒక ATM మిషన్ ఆవిడకి. నువ్వు ఎలా అన్నా వెళ్ళిపో, డబ్బులు కావాలి. వీళ్ళింటికి కూడా అందుకే పంపించిందా, మంచి కుటుంబం మంచి సంబంధం అని? ఇందాక ఏం అనుకోలేదు. నేను వెళ్తా అంటే సరే వెళ్ళు అన్న తప్ప ఇంకేం మాట్లాడలేదు. అక్కడ వెళ్ళినా తను బయటకు వెళ్తున్నా, అటు వెళ్తున్నా. మీ అమ్మాయి వచ్చి మళ్ళీ మీ పక్కనే చేరింది, ఇలా కొడుతున్నాడు, హింస పెడుతున్నాడు అని చెప్పి, వాడు బాయ్ ఫ్రెండ్ కాదు ఇంకోటి అని చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? బాయ్ ఫ్రెండ్ కాకుండా ఇంకోటి అనుకున్నప్పుడు అసలు ఈ ప్రేమలు ఏంటి, ఈ పెళ్లిళ్ళు ఏంటి, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ఒక తల్లిగా మీరు ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు కృష్ణ గారిని అడగచ్చు సురేష్ గురించి, తండ్రిగా అతనేం చేస్తాడని. చెప్పండి సార్, ఇది ఇంతవరకు వచ్చింది గనక మీరే చెప్పండి. మీరేమనుకుంటున్నారు? మీ అమ్మాయికి ఇప్పుడు ఏమొచ్చి మీరంటే కూడా ఎగటిగానే ఉంది అమ్మాయికి, అమ్మ డబ్బుల గురించి తప్ప ఇంకేం ఉండదు అని చెప్పి. ఏమో సార్, ఎందుకు ఇలా ఈ జనరేషన్ లో ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు? చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పేసి మేమేని ఆయన చెప్తే అది బెటర్ అండి అంటున్నారు, అంతేనా? దానికంటే ముందు ఇంకొంచెం క్లారిటీ కావాలి. ఆవిడకి తెలియదు, ఈయన వీళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు మేడం సార్. ఈ అమ్మాయి ఎవరైతే ఓయో రూమ్ తో ఏ అబ్బాయితో అయితే ఉందో ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు. ఒకసారి ఆ అబ్బాయిని కూడా పిలిచి మాట్లాడదాం. కృష్ణ గారు మీరు ఏమనుకోకపోతే కొంచెం మీరు బయటికి వెళ్తే నేను వాళ్ళని పిలుస్తాను. రండమ్మా. మీ పేరు? చింటూ. చింటూ. చింటూవా? ఆ అమ్మాయి తెలుసా? చిన్నప్పుడు ఫ్రెండ్. ఈ అబ్బాయి తెలియదు. తెలీదా? ఇదేంటి అమ్మాయితో ఏంటి ఓన్లీ ఫ్రెండేనా లేకపోతే పెళ్లి ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంతే. ఓయే రూమ్ లో నీతో పాటు అమ్మాయి ఏముందా, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మీ ఇద్దరేగా. ఈయన వచ్చి కొట్టాడంట, నిజమేనా? సూపర్. ఏమ్మా నీతో పాటు ఎవరో ఒక అమ్మాయి ఉందా అన్నావు? మంచం కింద మీ వుడ్ బి లేదు, ఎవరు లేరండి, వీళ్ళిద్దరే దొరికారు అన్నాడు. ఆ అబ్బాయి మేము ఇద్దరమే ఉన్నామండి అన్నారు. ఎందుకు వెళ్ళారమ్మా ఓయే రూమ్ కి? కావాలంటే సీసీ కెమెరా కనిపిస్తాయి. అరే ఇద్దరు చెప్తున్నారు కదా ఇక్కడ. మీ రూమ్ లో ఎవరుంటారు? మీ CCTV. ఏమ్మా ఓయే రూమ్ కి ఎందుకు వెళ్ళారు మీరు? రూమ్ లో కాదండి, ఎంట్రన్స్ లో ఉంటారు. ఆగాగు, నీతో కాదు మాట్లాడేది. అబ్బాయిని ఎందుకు పిలిపించున్నా? అబ్బాయిని కూడా క్లారిటీ ఇవ్వనివ్వు. ఆమె ఒక రోజు ఇట్లా ఫోన్ చేసి ఇలా డబ్బులు కావాలని అడిగింది. నేనుండి సరే ఎందుకని అడిగిన. ఆమె పని ఉందన్న. సరే ఇట్లా కాదని నేను రూమ్ బుక్ చేస్తాను అని నేను అన్నా. డబ్బులు రూమ్ బుక్ చేస్తే తప్ప ఇవ్వవా? అమ్మాయి డబ్బులు అడిగింది అంటున్నావు, డబ్బులు ఇవ్వడానికి ఓయే రూమ్కి వెళ్ళావా? మళ్ళీ అదో డబ్బులు దండగా. ఎంత అడిగింది? ఆమె 50,000 అడిగింది. దానికి రూమ్ బుక్ చేసి సీక్రెట్ గా ఇద్దాం అనుకున్నావా? ఏం లేదు, ఆమె అర్జెంట్ కావాలంటే నేను ఓయే రూమ్కి రమ్మని అన్నా. సరేనా మనం నువ్వేమో అక్కడ రెంట్ తీసుకుని అందులోనే ఉంటున్నావు ఏంటి? ప్రతిసారి అమ్మాయి డబ్బులు అడిగినప్పుడల్లా ఓయే రూమ్కి రమ్మంటారా మీరు? నిజంగా 50,000 ఇచ్చే కెపాసిటీ నీకు ఉందా? ఉంది. ఇచ్చావా? ఇవ్వలేదా? ఇంతకీ ఇంకేవ్వలేదు. ఈ లోపు ఈయన వచ్చేసాడా? వచ్చేసాడు. ఇంకేమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యన? ఏం జరిగింది. మరి అతను ఏవో వీడియోలు తీసి దాచిపెట్టుకున్నాడంటే భద్రంగా. నిజంగా ఏం జరగలేదా? ఏం జరిగింది. మీ ఇద్దరి మధ్యన అటువంటి సంబంధం ఏమీ లేదా? ఓన్లీ చిన్నటి ఫ్రెండ్స్ అంతే. మరి మీ దొంగ దగ్గర ఎక్కడన్నా కూర్చున్న డబ్బులు ఇవ్వచ్చు కదా. ఓయే రూమ్ లో డబ్బులు ఎందుకు ఇస్తానన్నావు అది చెప్పు. మా ఆడియన్స్ ఊరుకోరు. ఓయే రూమ్ లో డబ్బులు ఇవ్వడానికి కూడా వెళ్తారా అని చెప్పమ్మా. నీ ఉద్దేశం దురుద్దేశం అయితే ఉందే. ఆ పిల్లకి 50,000 ఇచ్చేసి నొక్కేద్దాం అనుకున్నావు కదా. అది నీ బెస్ట్ ఫ్రెండ్. ఓయే రూమ్ లో మహిమ అలా ఉంటది నాన్న, అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ మాకు అబద్ధాలు చెప్పడానికి చూసావు. సరే మీ అమ్మ కరెక్ట్ కాదు, మీ అమ్మ సరిగ్గా చూసుకోలే. నీ కెరియర్ నీ గురించి నువ్వు జాగ్రత్త పడాలి కదమ్మా. ఆ అబ్బాయిని చేసుకుంటావా? ఇప్పుడు చేసుకోవు. ఓయే రూమ్కి 50,000 ఇవ్వడానికి పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడన్న బేసిక్ సెన్స్ కూడా లేదా నీకు? ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం ఈ రోజు తన ఉద్దేశంతో చూడలేదు. ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే చూశాడు. ఇప్పుడు లోకం అంతా అదే చూస్తుందమ్మా, అదే ఉద్దేశంతో చూస్తుంది. 50,000 ఇవ్వడానికి ఓయే రూమ్కి పిలిస్తే వెళ్ళిపోయావా కక్కుర్తిపడి? అని నీకు ఎందుకమ్మా డబ్బులు? ఎందుకు 50,000? మీ అమ్మకి ఇవ్వడానికా, ఈయన వదిలేయడానికా? అప్పు ఉందండి. అప్పులు ఉన్నాయి. ఇదంతా జరగలేదమ్మా. వాడు 50,000 ఇవ్వలేదు, ఏమీ జరగలేదు. ఇతన్ని ఎప్పుడు వదిలేద్దామని నువ్వు అనుకున్నావు? అంటే ఇంకా ఎంత టార్చర్ పెట్టిన తర్వాత సురేష్ కరెక్ట్ వ్యక్తి కాదు అని ఎప్పుడు అనుకున్నావు? ఇప్పుడు అతనికి అడ్డంగా దొరికినప్పుడు వెళ్ళిపోయావు మీ అమ్మ ఇంటికి. ఒకప్పుడు ఇది దొరకలేదు, ఈ ఓయే రూమ్ సన్నివేశమే జరగలేదు. ఎంతకాలం సురేష్ యొక్క టార్చర్ని భరించిన తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నావు? సురేష్ దగ్గర ఉన్న టార్చర్ కంటే మీ అమ్మ దగ్గర ఉన్న నీ పరిస్థితే బెటర్ కదా. ఊరికనే మనలో మనం మాట్లాడుకుందాం. అమ్మ నన్ను ATMలో వాడుకుంది, డబ్బులకు వాడుకుందంటే నువ్వు ATM లాగా వాడుకునే ఏజ్ వచ్చేంత వరకు నిన్ను పెంచి పోసింది సింగిల్ హ్యాండెడ్గా మీ తల్లే కదా. ఎందుకు ఈరోజు ఆవిడ మీద ఒక ధిక్కార స్వరం ఎందుకు వినిపిస్తున్నావు? ఒక వ్యతిరేకత ఎందుకు చూపెడుతున్నావు? అందుగురించే కదా చింటూ లాంటి వాళ్ళు, సురేషులు లాంటి వాళ్ళు అడ్డంగా దొరుకుతున్నారు నీకు. ఏమ్మా కాదు, ఎప్పుడు వచ్చేద్దాం అనుకుంటున్నావు? సురేష్ దగ్గర నుంచి ఎప్పుడు వద్దాం అనుకున్నావు?
ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం అనుకున్నావా మారుతాడేమో అని? ముందు ముందు మారుతాడేమో, పెళ్ళి ఇంట్లో చెప్పి. పిల్లలే పుట్టరని చెప్పేసి అన్నావు కదా, ముందు ముందు మారినా నీకు పిల్లలు పుట్టకుండా పర్వాలేదా? ఆయన మంచిగా ఉంటే చాలా. పిల్లల కోసం అనుకోలేదు, పిల్లలు కావాలంటే బయట నుంచి అయినా తీసుకొచ్చుకోవచ్చు అని అనుకున్నా. కానీ ఫస్ట్ లో చాలా బాగా చూసుకునేవాడు, తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత తన నిజ స్వరూపం కొంచెం కొంచెం టార్చర్ బయటపడ్డది. సో నువ్వైతే అతను వద్దనుకుంటున్నారు, అది కంక్లూజన్. ఇంత అనుమానించిన వ్యక్తితో ఎలా ఉంటుంది, మనల్ని కష్టపెట్టినా ఏం కాదు కానీ అనుమానం పక్కన పెట్టు, అనుమానం అనేది కాదు ఇక్కడ. అతనికి సెక్షువల్ పొటెన్సీ లేకపోవటం వల్ల నిన్ను బయట పోనివ్వకుండా నీమే టార్చర్ పెట్టి ఈ రోజు కాలుస్తున్నాడు అంటే కనుక రేపు పొద్దున పేక్ కోసినా కూడా ఆశ్చర్యపడక్కర్లే. ఏం తమ్ముడు ఏం చేద్దాం అని నిన్ను అడగవలసిన అవసరమే లేదు. కావాలా అమ్మాయి నీకు? చింటూ, నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ చెప్పేసి నువ్వు వెళ్ళొచ్చమ్మా ఇక్కడ నుంచి. వెళ్ళు, వెళ్ళయ్యా బాబు. వీళ్ళు మాట్లాడుకోవాల్సింది వీళ్ళిద్దరు. తిగతగా ఉన్నాడు ఈ అబ్బాయి. అందరూ ఎంతగానే ఉన్నారు మేడం. ఏంటమ్మా? చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి ఏంటో సురేష్ గారు. ఆ అమ్మాయికి ఇష్టం లేదు మీతో ఉండటం, మీరు టార్చర్లు పెడుతున్నారు, అది ఓకేనా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఇంకా వాళ్ళు ఏమీ చెప్పరు, ఇంకా వాళ్ళ వర్షన్ అనేది మీరు విన్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఇంకా మీరు చెప్పండి సార్. ఇక్కడ ఏమీ లేదు మేడం, ఇక్కడ సింపుల్ ద స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. ఇక్కడ ప్రేమ అనేటటువంటిది ఒక చిత్రాన్ని అదృష్టం కొద్దీ ఈరోజు నిజంగా అదృష్టం అనుకోవాలి. లివింగ్ రిలేషన్షిప్ అనేటటువంటిది మనం కరెక్ట్ కాదని వాదించడం అనేటటువంటిది ఎంతో, ఈరోజు అలా కలిసి ఉండటం వల్ల పెళ్ళి కాకముందే డివోర్స్ ఈ గొడవలు ఇవన్నీ లేకుండానే అతని నిజస్వరూపం ఏంటి అన్నది ఆ అమ్మాయికి తెలిసింది. దాన్ని మనం సమర్థించట్లేదు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సమర్థించినటువంటి అంశం బహుశా వీళ్ళకి కలిసి వచ్చిందని మనం అనుకోవాలి. ఈరోజు ఇదే పెళ్ళయ్యి అతనికి మగతనం లేదు, లేదా అతను పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేటటువంటి అంశం ఒక ఎత్తు అయితే కనుక తిరిగి అతనికే ఒక అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలి, ఈ అమ్మాయిని హింస పెట్టడం, బాధ పెట్టడం, కొట్టడం, కాల్చడం, రేపు లేదా చంపటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది నెంబర్ 1. సో వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది ఎటువంటి ఆలోచన, ఎటువంటి పునాది మీద లేదు. ఎటొచ్చి ఏంటంటే సురేష్కి ఈ అమ్మాయి మీద మొదటి నుంచి అనుమానం ఉందంటే, నీకు లక్ష్మి అర్థం కావాల్సింది ఏంటంటే కేవలం అతను నిన్ను కొట్టడం, కాల్చడం అనేది ఓన్లీ అంటే మాకు ఆశ్చర్యంగా ఉండేది ఏంటంటే అతనికి ఫిజికల్గా పెర్ఫార్మెన్స్ లేకపోతే కనుక, శారీరకంగా అతను మగాడు కాదు అనుకుంటే నిన్ను కొట్టడం ఏంటి అంటే కనుక ఎస్ అదొక టైప్ ఆఫ్ శాడిజం. అంటే ఎవరైతే కనుక కొంతమంది మగవాళ్ళు మేము సెక్షువల్గా నా భార్యను సుఖపెట్టలేకపోతున్నాం అని అనుకుంటారో, వాళ్ళకు ఒక అభద్రత క్రియేట్ అయ్యి ఆ భార్య ఎప్పుడైనా కూడా అతన్ని వదిలి వెళ్ళిపోవచ్చు అనేటటువంటి భయంతో హింసను చూపెడుతూ ఆ అమ్మాయిని గుప్పెట్లో పెట్టుకోవటం అనేటటువంటిది చాలా సందర్భాల్లో మనం చూస్తాం. వాళ్ళనే శాడిస్ట్ అంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇతనికి వచ్చేటటువంటి ఆలోచన నీ మీద కేవలం అతను శారీరకంగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు అనేటటువంటిదే కాదు. మీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజనం మొదలు పెట్టక ముందే ఒక కాన్ఫరెన్స్ కాల్ నువ్వు మాట్లాడుతున్నావు, తన ఫ్రెండ్ యొక్క సహాయం తీసుకున్నావు. ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది నాకు కాబోయేటటువంటి భార్య కింద ఈవిని స్వీకరించాలంటే దానికంటే ముందు లక్ష్మి యొక్క పవిత్రత, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి నేను కనిపెట్టాలి అనేటటువంటి దాని గురించి టెస్ట్ చేయటం గురించే ఈ యొక్క నాటకం ఆడటం జరిగింది అనేది మనకి. సో అతను శారీరకంగా ఒక మగాడు కాదు అనేటటువంటి అంశం ద్వారా ఈ అమ్మాయిని హింస పెట్టడం, బి నన్ను కాదు అని చెప్పి నువ్వు ఎవరితో అయితే కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దగ్గర నువ్వు రేపొద్దున వెళ్ళిపోకుండా ఉండాలి, దానికి నేను భయంతో నిన్ను భయపెట్టి నిన్ను గుప్పెట్లో పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అతను చూపెట్టినటువంటి హింసగా ఇది మనం పరిగణించవచ్చు. అలా ఎంతకాలం బహుశా అతను చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు అంటే కనుక ఈ అమ్మాయికి లక్ష్మికి ఎవరో చిన్నటి స్నేహితుడు అనేవాడు ఉన్నాడు. అతన్ని ఈ అమ్మాయి ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఉద్యోగం లేక, తను బ్రతకటం ఎలాగో తెలియక, దాంతోపాటు మీరు కూడా పాక్షికంగా పరోక్షంగానో ఆ అమ్మాయి మీద డిపెండ్ అవటంతో ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చిన్నటి స్నేహితుడి దగ్గర 50,000 తీసుకోవటానికి అయితే అక్కడికి వెళ్ళింది. అయితే మేము ఇప్పుడు నమ్మవలసి వస్తుంది. ఎందుకు అంటే కనుక ఒకటి అక్కడ ఏం జరగలేదు అనేది. ఓకే, చేసినటువంటి పని తప్పు. నీకు డబ్బులు అవసరం అయితే కనుక ఇంకో చాటో తీసుకో, లేదంటే నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం తీసుకో, లేదంటే ఇంకోటి ఏదన్నా ఇంకో తెలిసినటువంటి నీ ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరి దగ్గర అన్న డబ్బులు తీసుకో అని అంటాం. కానీ ఎవరో ఆల్రెడీ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక ఇంట్లో, ఒక వాతావరణంలో ఆల్రెడీ హింస అనేటటువంటిది ఉండేటటువంటి ఒక వాతావరణంలో నువ్వు రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఫోన్లో మాట్లాడి వేరే ఒక మగాడిని ఓయో రూమ్లో ప్రైవేట్గా కలవటము, అది మీ హస్బెండ్ వింటము, మీ హస్బెండ్ అక్కడ సీక్రెట్గా అక్కడ రావటము, అక్కడ నిజంగా ఏమన్నా జరిగి ఉండేది. కేవలం కొట్టి పంపించేశాడు అతను, చంపేసి ఉండేవాడు అక్కడ.
అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మా ఇద్దరు, ఇతను చిన్ననాటి స్నేహితుడు, మా ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదండి, కేవలం 50,000 డబ్బుల గురించే నేను అక్కడికి వెళ్ళాను అంటే కనుక ఓకే, చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యువేషన్స్లో మనం ఏమన్నా నమ్మచ్చేమో కానీ, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చింటూ కూడా అదే అంటున్నాడు కాబట్టి, ఏమంటే డబ్బులు ఇవ్వడానికి అక్కడ తీసుకొచ్చాను, నువ్వు కూడా అదే అంటున్నావు కాబట్టి, కావాలంటే సీసీటీవీ కెమెరాలు చెక్ చేసుకోండి అది ఇది అంటున్నావు కాబట్టి ఓకే, అంతవరకు జరగలేదు అని మనం అనుకోవటానికి ఒక అవకాశం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలం సురేష్? ఒకటి, నీకు నిజంగా ఆ అమ్మాయి మీద ఒక అనుమానం ఉంటే కనుక అది సెకండరీ ప్రాబ్లం. నీకు అనుమానం ఉంటే కనుక మొదట నువ్వు ఫేస్ టు ఫేస్ ఆ అమ్మాయిని ఎదురుగుంటా కూర్చోపెట్టి ఇది కరెక్ట్గా బాగాలేదు, ఈ పద్ధతి ఏంటి, అసలు ఎవరు ఈ ఫోన్ కాల్ అంటే కనుక ఆ అమ్మాయి చెప్పుండేదేమో, బహుశా అది కాన్ఫరెన్స్ కాల్, నీకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో నా చిన్నటి స్నేహితుడితో నేను మాట్లాడుకుంటున్నాను అనేది ఏమైనా చెప్పుండేదేమో అమ్మాయి. కానీ అలా కాకుండా మీరు ఏం చేశారు అంటే కనుక అటువైపు ఇటువైపు తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా బలవంతంగా అంగీకరించేటటువంటి విధంగా చేసి ఒక అనవసరమైనటువంటి పరీక్షలోకి ఆ అమ్మాయిని దింపారు. అసలు ఇక్కడ ఫాల్ట్ ఎవరిది అంటే కనుక ఫాల్ట్ మీది. మీరు సెక్షువల్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు, మీకు ఇంపార్టెన్స్, సరే అది మీకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య. మీరేం చేయాలి అంటే కనుక ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకుని మీరు ఒక మగతనం ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా ఆ అమ్మాయి జీవితంలోకి ప్రవేశించుంటే కనుక ఇష్యూ అక్కడ సద్దుమణుగా అయి ఉండేది. అలా కాకుండా మీ ఇష్యూని కరెక్ట్ చేసుకోకుండా ఈ అమ్మాయిలో ఉన్న లోపం ఏంటి అది వెతుకు పట్టుకుందాము, అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పి అసలు ముందు మిమ్మల్ని బాగు చేసి తర్వాత ఆ అమ్మాయిని టెస్ట్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఇష్యూ ఇంకో విధంగా ఉండేది. అలా కాకుండానే మీరు రివర్స్లో వెళ్ళారు. నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను, నేను ఏ పరీక్షలకి వెళ్ళను, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళను, ఆ అమ్మాయిని మాత్రం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనేటటువంటి ఒక పెద్ద ఎక్సర్సైజ్ మీద పట్టుకున్నారు ఆ అమ్మాయిని. కానీ ఏం పట్టుకున్నారు అంటే కనుక మీ బాధను భరించలేక, మీ బాధను తట్టుకోలేక ఒక వ్యక్తితో చెప్పుకోవటానికి ఒక వెళ్ళకూడనటువంటి చోటుకి ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ డబ్బుల్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లక్ష్మి అది తప్పే, ఇందాక లక్ష్మి అంది మా అమ్మ ఇలాగా మా అమ్మ అలాగని. ఓకే, దట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఈరోజు మీ అమ్మ నీ దగ్గర నుంచి డబ్బులు ఆశించినా, మీ అమ్మ నీ దగ్గర నుంచి ఏం కోరుకున్నా, లక్ష్మి ఒకటైతే గుర్తుపెట్టుకో, ఈరోజు నీకు కావలసినటువంటి అబ్బాయి దగ్గర నువ్వు వెళ్ళటానికి, నువ్వు కోరుకున్నటువంటి అబ్బాయి దగ్గర నువ్వు వెళ్ళి సహజీవనం చేయడానికి, పెళ్లి గురించి కాక సహజం చేయడానికి ఒప్పుకున్నటువంటి ఒక స్త్రీమూర్తి. నీకు 5 సంవత్సరాలు అప్పుడు తండ్రి చనిపోయినా కూడా అప్పటి నుంచి ఇంకో అడుగేయకుండా, ఇంకో పెళ్లి చేసుకోకుండా నిన్ను కాపాడుకుంటూ ఈ వయసు వరకు తీసుకొచ్చినటువంటి ఒక మాతృమూర్తి. నీ మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఆవిడికి లేదు. ఎందుకు? ఈ రోజు వరకు నిన్ను ఒక 20-21 సంవత్సరాలు వచ్చి నువ్వు ఉద్యోగం చేసే పరిస్థితి వరకు వచ్చి ఈ మగ మనిషి వల్ల నువ్వు ఉద్యోగం మానేసేంతవరకు శుభ్రంగా సంపాదించుకునేటటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చింది ఎవరు? మీ ఎదురింటి ఆంటీ పక్కింటి అంకులు కాదు, మీ అమ్మగారే. మీ అమ్మగారు చేశారు అది. ఓకే, ఒక ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చి తన సంపాదన మొదలు పెడితే కనుక ఒక తల్లిగా ఇప్పటి వరకు నేను కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు నేను రిలాక్స్ అవుతాను అని అనుకోవటంలో ఒక తల్లి అనుకునేటటువంటి ఆలోచనలో తప్పేంటి? ఈరోజు అదే తల్లి నీకు చేదుగా అనిపిస్తుంది. ఎందుకు చేదుగా అనిపిస్తుంది అంటే కనుక ఈరోజు నీ చేతులు నువ్వు కాల్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఒక నమ్మకూడినటువంటి మనిషిని నమ్మావు. అక్కడికి వెళ్ళి వాడు టార్చర్ మొదలు పెట్టాడు. ఆ టార్చర్ భరించలేక ఓయో రూమ్కి వెళ్ళు, అక్కడ ఇంకో మనిషిని హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేసావు. మళ్ళీ ఈ టార్చర్ మనిషి వచ్చి నిన్ను ఫాలో అయ్యి నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇవన్నీ ఒక భయంకరమైన పరిస్థితి చూసేటప్పటికీ నీకు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చి ఏ తల్లి అయితే నిన్ను ఆశ్రయించి నిన్ను దగ్గరికి హత్తు చేర్చుకుందో ఆవిడ్ని ఈరోజు నిలదీసి వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అంత నచ్చినటువంటి తల్లి దగ్గరికి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు ఇంకో చోటకి ఎక్కడో పోవచ్చుగా. ఎందుకు అంటే కనుక తల్లి ప్రేమ అలాంటిది కాబట్టి, కాపాడుకునేటటువంటి సత్తా, అటువంటి కెపాసిటీ కేవలం ఒక మాతృమూర్తికే ఉంది కాబట్టి ఆ తల్లి దగ్గరికి నువ్వు వచ్చావు. కాబట్టి నీ తల్లిని అగౌరవపరిచేటటువంటి ప్రయత్నం నువ్వు చేయొద్దు. ఎందుకంటే ఆ విధంగా చూసినంతసేపు మీ తల్లిని ఒక రాక్షస్ కింద, ఒక భయంకరమైనటువంటి వ్యక్తి కింద చూసినంతసేపు నీకు ఇలాంటి శాడిజంతో కూడినటువంటి వ్యక్తులే నచ్చుతూ ఉంటారు. వాళ్ళు బుట్టలో పడుతూనే ఉంటారు, ఉద్యోగాలు మానేస్తారు, రోడ్ల మీద పడతారు, చదువు అటకెక్కిస్తారు, వేరే వాడు ఎవడికో ఓయో రూమ్లకి వెళ్ళి చేజాచి బాబు నాకు ఒక డబ్బులు ఇయ్యి అంటారు. ఎందుకు ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితి? కాబట్టి ఇప్పటికైనా కూడా నువ్వు మీ అమ్మ ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేకుండానే ప్రయాణం చేశారు. మీ అమ్మకి డబ్బులు అవసరమైతే నువ్వు, నీకు డబ్బులు అవసరమైతే మీ అమ్మ దగ్గర తీసుకో. మీరిద్దరూ చేదోడు వాదోడుగా హ్యాపీగా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అతనికి ఎలాగైతే గుడ్ బై చెప్తున్నావు అలా గుడ్ బై చెప్పేసే. అతనికి ఎటువంటి అర్హత లేదు. అతను బహుశా నీ దగ్గరకు వస్తే కనుక మళ్ళీ ఇంకా విపరీతమైనటువంటి దూరంతో ఇంకా నీ దగ్గరకు వస్తే కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నది లాయర్ మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. మేడం మీ హస్బెండ్ ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు? అతను మ్యారేజ్ అయిన ఒక 5-6 ఏళ్ళకి చనిపోయారండి. కొంచెం లివర్ లైఫ్ పాడైపోయి చనిపోయారు.
ఇక అక్కడ నుంచి నేను కొంచెం ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చేసుకుంటూ పాపను అంటే కొంచెం పిల్ల ఒక 5-6 సంవత్సరాలు ఉన్న టైంలో మీ హస్బెండ్ చనిపోయారు బాగా తాగి లివర్ డ్యామేజ్ అయిపోయి చచ్చిపోయారు. మీరు అప్పటి నుంచి అమ్మాయికి ఆల్రెడీ 20 years 25 years వచ్చినాయి. మీరు ఎవరిని పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదు మేడం. చేసుకుంటే నన్ను చూసుకోవడానికి నాతో ఉండడానికి వస్తారు కానీ నా బిడ్డని తన బిడ్డగా చూసుకోరు కదా మేడం. నా బిడ్డను తన బిడ్డలా చూసుకోరని నేను పెళ్లికి చాలా వరకు దూరం అయిపోయి ఈ బిడ్డ కోసమే బ్రతికాను మేడం. మేడం ఈ కేసులో నాకు అర్థమవుతున్న పాయింట్స్ ఏంటంటే పరిస్థితులు వర్సెస్ అవసరాలు అనాలి. పరిస్థితులు ఈ ఎపిసోడ్లో చాలా సీరియస్గా మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే 2000 మార్చి లాక్డౌన్ తర్వాత నుంచి మీరు కనుక నిజంగా జనాభా లెక్కలు ప్రజెంట్ ఎంక్వైరీ నడుస్తుంది తెలంగాణ స్టేట్స్లో, వేరే స్టేట్లో కూడా ఎక్కడైనా నడిస్తే క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే విడోస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది, డైవర్సీ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. సింగిల్ మదరు పిల్లలే ఈ 2 రీజన్స్ తోటి. సో డైవర్స్ల గురించి అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం, చేతులారా లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారని. మరి ఈవిడ లైఫ్ని డిసైడ్ చేసిన వ్యక్తి ఎవరు? ఒక తాగుబోతు భర్త. అతను పెళ్లి చేసుకొని భార్యని పిల్లని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల, విపరీతంగా తాగడం వల్ల ఆయన అప్పట్లో చనిపోయాడు. అలా మీరే కాదమ్మా, చాలామంది జీవితాలు ఈ రోజున వాళ్ళు ఏ తప్పు చేయకుండా విడోస్ లాగా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు. లివర్ డ్యామేజ్లు, లంగ్స్ డ్యామేజ్లు, ఇవి అవి అంటే అంత ట్రీట్మెంట్లు ఇప్పించలేరు కదా. ఈ రోజున మీరు సింగిల్గా కూర్చొని కూతుర్ని పోషించుకున్నారు. ఆ పోషించుకునే విధానంలో కూతురు ఈరోజు మీ పరిస్థితులు, మీ నిస్సహాయత ఎలా అయ్యిందంటే వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్స్, ఏ ఆఫర్ ఇచ్చినా ఓకే పిల్ల సెటిల్ అయిపోతుంది కదా అనే ఆశతోటి మీరు పంపించిన విధానం ఈ రోజున మీ అమ్మాయికి దిక్కు తోచక క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి. ఇది మీ తప్పని నేను అనట్లా, అవి మీ పరిస్థితులు. నిజంగా డ్రింక్ చేసి జీవితాలు నాశనం చేసుకొని తాగుడుతోటి భార్య పిల్లల్ని రోడ్ల మీద పడేసేవాళ్ళు ఈ ఎపిసోడ్ను ఒక ఎగ్జాంపుల్గా చూడండి. మీరు చచ్చిపోవడంతో పాటు మీరు పోతే పోయారు మీ చేతులారా చేసుకున్న పనులకి. మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయి ఉంటారుగా, వాళ్ళకి తిండి తిప్పలు లేక, కోడళ్ళు సరిగ్గా చూడక, వీళ్ళకి ఎవరు చూసేవాళ్ళు లేక జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. మీరు కన్నా పిల్లలు ఈ రకంగా వచ్చి కూర్చోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి తాగేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి. మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవడంతో పాటు మిగతా వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళు చెయ్యని తప్పుకి. వీళ్ళ విషయంలో వీళ్ళ అవసరం ఎంతలాగా ఉంది అంటే ఒక కూతుర్ని సహజీవనానికి పంపించడానికి కూడా రెడీ అయ్యే అంత. ఎందుకు అంటే మంచి సంబంధం తేలేం, అబ్బాయి ఏరుకోరి లవ్ చేశాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు, వాళ్ళ అమ్మా నాన్న ఓకే అంటున్నారు, ఇక్కడ ఒకడే కొడుకు, ఎక్కడికి పోదు పిల్ల కుటుంబం అన్న ఒక అవసరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లని కన్ఫ్యూజ్లో పడేసినాయి. అమ్మే డెసిషన్ తీసుకుంది, పంపించింది. అమ్మను ఒప్పించాం ఏదో రకంగా, అమ్మకి అంత తెలిసినంత ఎంత బ్రెయిన్లో ఆవిడకి అర్థమైంది, మంచి కుటుంబం పంపించింది. ఆ పిల్లకున్న పావల బ్రెయిన్కి ఆ అమ్మాయి ఆలోచించగలిగేది ఏంటి? ఓకే ఇష్టపడ్డాడు, కావాలన్నాడు, తీసుకెళ్ళాడు, ఉంటే పెళ్లి చేసుకుంటాడు కదా, ఎంగేజ్మెంట్ అయ్యింది, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఉన్నారు. వాట్ నెక్స్ట్? పెళ్ళి అయిన తర్వాత జరగాల్సిన ఇన్సిడెంట్లన్నీ పెళ్లికి ముందే జరిగిపోయినాయి. ఏం చెయ్యాలి? అమ్మకి చెప్తే వినదో, అర్థం కాదు. అమ్మకి కావాల్సింది నీ దృష్టిలో నీకున్న ఫైనాన్షియల్, అమ్మకి డబ్బులు ఇస్తే చాలు, శాలరీ ఇస్తే చాలు, నాకు మళ్ళీ పెళ్లి చేస్తుందో చెయ్యదో, ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆవిడకి ఇస్తే చాలు, లేదా నాకున్న అప్పులు క్లియర్ చేసుకుంటే చాలు. ఇది నాన్న మీ అమ్మ ఆ రోజు కరెక్ట్ డెసిషన్ తీసుకొని కంటిన్యూ అవుతూ వచ్చింది కాబట్టి నీకు ఈ రోజున ఒక స్టెప్ ఫాదర్ లేకుండా కనీసం ఉండగలుగుతున్నావు. మీ అమ్మ 50% రాంగ్, 50% కరెక్ట్ తల్లిగా మార్కులు పడిపోతాయి. 50% ఎందుకు రాంగ్ అంటే కూతుర్ని కాపాడుకోవాల్సిన ఆవిడ కూతురు ఫ్యూచర్ బాగుంటుంది కదని ఆశ పడింది చూడు, కక్కుర్తి పడింది చూడు, అక్కడ నీ లైఫ్ స్పాయిల్ అవుతూ వచ్చింది. అర్థమవుతుందా? ఎప్పుడైనా కానీ ఒక అబ్బాయి ఓయో రూమ్కో, పార్కుకో, ఒక హోటల్కో, ఓ ఊరో రా అన్నాడు అంటే ఆడు బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ డేంజరే. పోనీ అతను మంచోడే, నేను పిలిచే ప్లేస్ ఒకటి ఉంటుంది నాన్న, ప్లేస్కి చాలా ఇంపార్టెన్సీ ఉంటుంది. ఒక గుడికి పిలిచి నిన్ను డబ్బులు ఇస్తే అబ్బా ఎంత మంచి ఫ్రెండా అంటాం, ఒక పార్కుకి పిలిస్తే ఓహో ఎట్లాంటి వాడో అనుకుంటాం. ఒక ఓయో రూమ్కి పిలిచి ఇస్తున్నాడు అంటే ఆ అబ్బాయి మాటల్లో మాకే ఈజీగా అర్థమవుతుంది ఎంత చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయితే మాత్రం మగాడయ్యాడుగా. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలిగా తల్లి. ఈ రోజు సొసైటీలో ఎన్ని కేసులు చూస్తున్నామో తెలుసా? తక్కువ డోర్ వేస్తే నీకున్న నిస్సహాయత స్థితికి అప్పటికి నీకు ఫిజికల్ రిలేషనే లేదు, 3 months నుంచి ఉన్నావు కాబట్టి ఒక్క పిన్ పాయింట్ చాలు సరెండర్ అయిపోతావు. ఎంతసేపు? ఇక బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ కేసు అదేనమ్మా, వైజాగ్లో జరిగింది.
మీరు పని పాట లేకుండా మీరు ఏడబడితే అక్కడికి వెళ్తుంటారు. ఆ వీడియోలు తీసుకొచ్చి మీ అమ్మని బ్లాక్మెయిల్ చేస్తారు. లేదా మీ అమ్మకి ఎక్కడ తెలిసిద్దో నువ్వే వణుకుపోయి వాడు ఫ్రెండ్, వాడు పక్కింటోడు, ఎదిరింటోడు, మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అట్లా చేస్తుంటే మీరు ఎవరికి చెప్పరు. ఎందుకంటే ఇతను కాలుస్తుంటేనే నువ్వు చెప్పలా. ఒక లైసెన్స్డ్ పర్సన్ నీకు సిగరెట్లతో కాలుస్తున్నాడు, కొడుతున్నాడు, ఫిజికల్ రిలేషన్ లేదు, మగాడు కాదు అని క్లియర్గా అతనే ఒప్పుకుంటున్నాడు పక్కన. అయినా నువ్వు వెళ్ళి మీ అమ్మకి చెప్పలా. అమ్మ, ఆడపిల్లలు 100 సార్లు ఆలోచించండి తల్లి. మీరు చేసే పనుల వల్ల సమాజం నాశనం అవుతుంది, మీ కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఒక వ్యక్తి ఓయో రూమ్కి పిలిచాడు అంటే అప్పుడు ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. లేదా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, యూట్యూబ్లు ఇవి అవి చూస్తున్నారు కదా. మినిమం పోలీసులు ప్రొటెక్షన్ తీసుకోవడానికి చూడండి. వాళ్ళు వీడియోలు తీశారంటే మీ జీవితం సర్వనాశనం అయినట్టే. లేదా లవ్, ఒకవేళ ఇతనే అనుకుందాం, ఇతను పెళ్లి చేసుకుంటాడని లైసెన్స్ ఏముందమ్మా మీకు? మీరిద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు వీడియోలు తీస్తుంటే ఏమయ్యేది? మీ జాగ్రత్తలో మీరు ఉండడం చాలా అవసరం. ప్రతి చోటకి సొసైటీ, పోలీసులు, పొలిటికల్ లీడర్స్ మాలాంటి వాళ్ళు వచ్చి సేవలు చేస్తూ కూర్చోలేరు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. 50,000కి ఓయో రూమ్కి పిలిస్తే వెళ్ళావా? ఎలా నమ్ముతావమ్మా? ఆ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. నిజంగా అబ్బాయి నీకు చేసిన హెల్ప్ ఏదన్నా ఉంటే ఓయో రూమ్కి ఇమీడియట్గా వచ్చి నేను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం. అక్కడ పీకి నువ్వేం దొరకలా, ఏం దొరికావు? మీరిద్దరు లోపలికి వెళ్ళారు, ఈయన వెంటనే వచ్చి రూమ్ ఓపెన్ చేశాడు. 1 గంట లేట్ అయ్యి ఉంటే ఏం జరిగేదో తెలుసా? నీ జీవితకాలం బ్లాక్మెయిలింగ్లో నడిచేది. నువ్వెవరికి చెప్పవు కదా. బేసిక్ సెన్స్, ఇతను కరెక్ట్ కాదు, అతను కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? నిన్ను నువ్వు నమ్ము. నీ క్యారెక్టర్ నీకు ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. కెరియర్ ఇంపార్టెంట్. మీకు డబ్బు చాలా అవసరం. డబ్బుతో చాలా సమస్యలు తగ్గుతాయి. మీరు ఇన్ని మిస్టేక్స్ చేయడానికి కారణం ఏంటి? కరెక్ట్ సంపాదన లేకపోవడం. ఈయన మానేమంటే నువ్వు మానేయడం ఏంటి? వాళ్ళ సంపాదనతో మనకేం పని? నువ్వు అంతకుముందు జాబ్ చేయడం వల్లే కదా ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. జాబే లేకపోతే ఈ అబ్బాయి దొరికేవాడు కాదుగా. మరి జాబ్ చేయడం ఇంపార్టెంట్ అని నీకు అర్థమవుతుందా? ఓ మంచి వ్యక్తి దొరకాలంటే నువ్వు జాబ్ చేసుకుంటూ అప్పర్ హ్యాండ్స్కి వెళ్తూ ఉండాలా. నీకు నచ్చిన వాడిని నువ్వు చూస్ చేసుకునే క్యారెక్టర్లో నువ్వు ఉండాలి కదమ్మా. ఎవడ పడితే ఆడు వచ్చి నీకు ఖర్చు వేస్తే నువ్వు అట్లా కూర్చుంటావా? ఆడు జాబ్ మానేమన్నాడు, మానేసావు. అప్పుడు మీ అమ్మకి ఏం అవసరం? ఎంత చేయాలో అంతే చేసింది. ఓకే, ఒక ఆడపిల్లకి పెళ్ళే చేయాలి కదా, చాలు అనుకుంది. ఆ అబ్బాయి కాల్చాడు, హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఇమ్మీడియట్ మీ అమ్మకి చెప్పాలి ఈ అబ్బాయి కరెక్ట్ కాదని. అర్థమవుతుందా? మీ విషయానికి వస్తే మేడం, ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా మనం ఆలోచించాల్సిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఇతను ఒక అమ్మాయికి ఫిజిడిటీ ప్రాబ్లం ఉందని చాలా సందర్భాల్లో తెలియదు, కానీ ఒక అబ్బాయికి తెలుస్తుంది. వాళ్ళ బాత్రూంలో గంటలు చేసే పనులో బేసిక్ సెన్స్. మీరు పిల్లలు పుట్టకపోవడం అనేది సెకండరీ విషయం. మీరు ఫిజికల్గా 3 months ఒక అమ్మాయితో ఉండి, మేడం నేను పెళ్ళయిన తర్వాత పతివ్రత శిరోమణుల్లాగా మరి ఏమంటారు మిమ్మల్ని, వెళ్ళి అప్పుడే కమిట్ అవుదాం అనుకున్నాము అంటే ఈ రోజున్న సమాజంలో నమ్మడానికి ఎవడం రెడీగా లేవు. ఓకే, అలాగే అనుకుందాం. సహజీవనం చేసినా కూడా అలా ఉన్న ప్రవరాక్యుడు అంటే ఇంకా అసలు నమ్మం. 3 months ఎందుకు అట్లా ఉన్నావు నాన్న అంటే, ఆ మేడం ఇది పరిస్థితి అయిపోయే. మళ్ళీ ఎదురు ఆ అమ్మాయితో సిగరెట్లతో కాల్చడం, కొట్టడం, అనుమానించడం. ఎవరితోనో ఫోన్లో మాట్లాడితే నీకు డౌట్ వచ్చింది, ఓయో రూమ్కి వెళ్ళావు, గబుక్కును పట్టుకున్నావు, మళ్ళీ అమ్మాయి కావాలంటున్నావు. నీలాంటి అబ్బాయికి ఆ అమ్మాయిని చేంజ్ చేయాలి మేము. ఒక్క ఎంగేజ్మెంట్ అయ్యింది, ఏమన్నా హ్యూమనిటికల్ గ్రౌండ్ మీద మీరిద్దరూ డ్రాప్ చేసుకొని ఒక బాండ్ పేపర్ మీద రాసుకొని ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటాము అంటే లీగల్గా బెటర్. లేదా ఈ అబ్బాయి నీకు అవసరం లేదమ్మా, ఎందుకంటే ఇంత సతీ సావిత్రి జీవితాన్ని నీకు దారాదత్తం చేయాలని మేమైతే అనుకోవట్లా. ఈయన ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకొని వీళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు అనే ఒక అనుమానం ఇతనికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఏం చేసినా జీవితకాలంలో ఆ మచ్చ అయితే పోదు. కాబట్టి ఇతను అనే పాత్ర డిలీట్. రెండో క్వశ్చన్ ఏంటి, ఆల్రెడీ 3 monthsలోనే ఫిజికల్ హెరాస్మెంట్ ఉంది, ఇంక ఇలాంటి వ్యక్తిని చూసుకొని నువ్వు ఏం చేసుకుంటావు తర్వాత, డిలీట్. మూడోది ఏంటి, పనికొస్తాడో పనికిరాడో నీకు పెద్ద డౌట్, అది ఆల్రెడీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకుంటారు. ఓకేనా? సో ఇతనికి నువ్వు ఫ్రీగా డైవర్స్ ఇస్తావా, ఏదైనా కాంపెన్సేషన్ వసూలు చేసుకుంటావా అనేది మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ మిస్టేక్ ఎంత ఉందో మీ మిస్టేక్ కూడా మాకు అంతే కనిపిస్తుంది. ఇక్కడ మేము ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాలని అనుకోవట్లేదు. మీ మిస్టేక్స్ ఏంటి, మీరు ఏం చేస్తే బెటర్ అని తెలియచేయటం వరకే మా బాధ్యత మీ కేసులో. మీకు ఆ పూర్తి స్వేచ్ఛ ఉందమ్మా. మీ అమ్మాయిని 3 months వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కాబట్టి బేసిక్ కాంపెన్సేషన్ ఏదన్నా వసూలు చేసుకొని అతన్ని వదిలేయచ్చు. ఇక మీ విషయం నాన్న, నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి అని ఇంకొకసారి ఫోన్ చేసిన, హెరాస్ చేసిన ఇమ్మీడియట్గా వాళ్ళు కేసులు ఫైల్ చేస్తారు. మీరు మీ పేరెంట్స్ కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం, 498A ప్రకారం. అర్థమవుతుందా అమ్మ? మీకు ఆ 2 కేసులు వేసే రైట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు డ్రాప్ అవ్వకపోతే
పెద్ద మనుషుల పంచాయతీలో ఎంతో కొంత కాంపెన్సేషన్ అయితే వసూలు చేయండి రీజనబుల్గా. అత్యాశకి వెళ్ళకండి దయచేసి. లా అండ్ ఆర్డర్ తెలిసింది రమ్య గారు ఉన్నారని. అర్థమవుతుందా మేడం? ఈ కేసులో ఇది బెటర్ అని నా ఉద్దేశం. అది మేడం చెప్పింది అర్థమైంది కదా మీకు? ఏంటండి ఓకేనా? నోటితో చెప్పండి. ఎస్ సార్, నో. ఓకే మేడం. అర్థమైంది కదా మీ ప్రాబ్లం మీకు? సో మీది మీరు హ్యాపీగా మీ దారి మీరు చూసుకోండి, తన దారి తను చూసుకుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.